హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అక్షరం ఎడ్యుకేషన్స్. మరి ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే ఉష్ణము అంటే హీట్ ఎనర్జీ. ఇది మనకి 7th క్లాస్లో సెమిస్టర్ 2లో వస్తుంది. వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ఫిజిక్స్. మనం కెమిస్ట్రీలో ఏ విధంగా అయితే ఆమ్లాలు క్షారాలు అనేది కెమిస్ట్రీ యొక్క సోల్, దాని ప్రాణం అని చెప్పుకున్నామో, ఫిజిక్స్కి కూడా నువ్వు ఏ శక్తికి సంబంధించిన టాపిక్ చదువుతున్నా అంటే విద్యుత్ శక్తి కావచ్చు, అయస్కాంత శక్తి కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు మనం చదువుతున్న ఉష్ణ శక్తి కావచ్చు, ఎప్పుడైతే ఈ శక్తి అనే కాన్సెప్ట్ని మనం క్లియర్గా అర్థం చేసుకోగలమో మనకి సైన్స్ అనేది ఫింగర్ టిప్స్ మీద ఉంటుంది, చిటికల్లో పని అయిపోతుంది. మరి ఇప్పుడు ఈ ఉష్ణము అంటే ఏంటి? ఉష్ణము అనేది కూడా ఒక శక్తి స్వరూపమే. ఏ విధంగా అయితే మనకి విద్యుత్ శక్తి ఉందో, ఏ విధంగా అయితే మనకి ఈ గ్రావిటేషన్ గురుత్వాకర్షణ శక్తి ఉందో, అదేవిధంగా మనకి యూనివర్స్లో, ఈ విశ్వంలో మరొక శక్తి స్వరూపం ఉంది. ఏంటి అంటే అది ఉష్ణము, ఉష్ణశక్తి లేదా హీట్ ఎనర్జీ అంటాము. మరి ఏంటి ఉష్ణశక్తి? విద్యుత్ శక్తికి, మ్యాగ్నెటిక్ ఎనర్జీకి, ఈ ఉష్ణశక్తికి తేడా ఏంటి? తేడా ఏంటి అంటే అది ఉండే ఒక తత్వమే తేడా. దాని ఆరిజిన్, అది ఎక్కడి నుంచి అయితే ఉద్భవిస్తుందో అది సేమ్గానే ఉంటుంది. ఎక్కడి నుంచి వస్తుంది ఎనర్జీ? మనం ఎలక్ట్రిసిటీలో చెప్పుకున్నట్టు ఆ పరమాణువులలో ఉన్న ఎలక్ట్రాన్స్ ఎప్పుడైతే అవుటర్ ఎనర్జీని తీసుకొని ఎగ్జైట్ అవుతాయో, ఆ ఎగ్జైట్ అయిన ఎనర్జీ వల్ల అవి హయ్యర్ ఎనర్జీ స్టేట్స్కి వెళ్తాయి. అంటే పైన ఉన్న కక్షలకు వెళ్ళిపోతాయి, దూరంగా ఉన్న కక్షలకు. ఆ కక్షల్లో అవి ఎలా ఉంటాయి? అన్స్టేబుల్గా ఉంటాయి. అది అన్స్టేబుల్ కోరుకోదు. ఈ విశ్వంలో ఏ పదార్థము కూడా అన్స్టేబుల్ కోరుకోదు, స్టేబుల్గా ఉండాలని కోరుకుంటుంది. కాబట్టి ఆ స్టెబిలిటీని తిరిగి పొందటానికి, దానికి ఏదైతే అతిగా అవసరం లేని ఎనర్జీ తీసుకుందో ఆ ఎనర్జీని వదిలేయటం ద్వారా, ఆ ఎనర్జీని బయటికి నెట్టేయటం ద్వారా అది తిరిగి కిందికి వచ్చేస్తుంది. అంటే సపోజ్ ఒక ఎలక్ట్రాను ఈ కక్షలో ఉంది అనుకుందాము. ఈ విధంగా ఒక ఎలక్ట్రాన్ ఇక్కడ న్యూక్లియస్ ఉంది అనుకుందాము, కేంద్రకము. ఎప్పుడైతే మనము బయట నుంచి ఒక శక్తి అందించామో ఆ శక్తి ఆ పదార్థం తీసుకొని వైబ్రేట్ అవుతుంది, కంపనం చెందుతుంది. కంపనం ఎందుకు చెందుతుందని చెప్పాము. మనం ఏదైనా ఒక వస్తువుని కదిలియంగానే మొదట జరిగేది ఏంటి? దానిలో చలనం కలుగుతుంది, వైబ్రేషన్స్ కలిగి గతిశక్తి అనేది పెరుగుతుంది. దాన్నే మనము కైనెటిక్ ఎనర్జీ అంటాము. కైనెటిక్ ఎనర్జీ అనేది ఎప్పుడైతే పెరుగుతుందో దాంట్లో ఉన్న కంపనాలు కూడా పెరుగుతాయి, వైబ్రేషన్స్ కూడా పెరుగుతాయి. అంటే దాని గతిశక్తి, కదలటానికి ఉపయోగించే శక్తి పెరుగుతుంది, దాంట్లో కంపనాలు కూడా పెరుగుతున్నాయి, వైబ్రేషన్స్. అంటే దానికి ఇప్పుడు కావాల్సిన శక్తి ఉంది, కంపనాలు ఉన్నాయి. ఏం జరుగుతుంది తర్వాత? మోషన్, చలనం అనేది జరుగుతుంది. చలనం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే చలనం కావాల్సిన శక్తి వచ్చిందో ఇక్కడున్న ఎలక్ట్రాన్, దానికి అవసరం లేని శక్తి మొత్తం నువ్వు దానికి ఇచ్చావు. ఇప్పుడు అదేం చేస్తుందంటే తట్టుకోలేక పైకి వెళ్ళిపోతుంది. దాని పైన ఉన్న ఒక కక్షలోకి వెళ్ళిపోతుంది. ఆ కక్షలో ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది. హయ్యర్ ఎనర్జీ స్టేట్ అంటాము దీన్ని మనం ఇంగ్లీష్లో. హయ్యర్ ఎనర్జీ స్టేట్ అంటాము దీన్ని. ఇక్కడున్న ఎలక్ట్రాన్ అక్కడికి వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ అవి అన్స్టేబుల్గా ఉంటాయి. అంటే అవి అస్థిరంగా ఉంటాయి, స్థిరత్వం ఉండదు. అవి అలా ఇలా కదులుతూ ఉంటాయి. ఆ ఆటంలో దానికి ఒక స్థిరత్వం ఉండదు. కాబట్టి దానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఏ పదార్థం కూడా అస్థిరత్వం కావాలని కోరుకోదు ఈ విశ్వంలో. కాబట్టి ఆ అస్థిరమైన పొజిషన్ నుండి వెంటనే కిందికి దూకేస్తుంది. అది ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి జంప్ చేస్తుంది. ఆ జంప్ చేసే క్రమంలో ఇక్కడ ఆల్రెడీ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంది కాబట్టి, ఎనర్జీని శోషించుకుంది కాబట్టి ఇక్కడ ఏం చేస్తుందంటే ఎనర్జీని ఎమిట్ చేస్తుంది. ఎనర్జీని అంటే ఎమిట్ చేయటం అంటే తెలుగులో మనము ఉద్గారము అంటాము. ఉద్గారం చేస్తుంది. అంటే మనకి ఈ కౌమార దశలో ఉన్న పిల్లలు, టీనేజ్లో ఉన్న పిల్లలు, వాడు చెప్పిన మాట వినకుండా వాడికి ఆ చిన్న వయసులో అప్పుడే వాడికి కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఆ టైంలో వాడు హై ఎనర్జీతో ఉంటాడు. ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తాడు, ఏ పనులు పడితే పనులు చేస్తాడు, ఆ హై ఎనర్జీ స్టేట్కి వెళ్ళిపోతాడు. కానీ అక్కడ వాడు అన్స్టేబుల్గా ఉంటాడు. వాడికి స్టెబిలిటీ ఉండదు. తన ఇంట్లో తన ఫ్యామిలీతో ఉన్నంత స్టెబిలిటీ ఉండదు. తన టీచర్స్ దగ్గర ఉన్నంత స్టెబిలిటీ ఉండదు. ఆ కేరింగ్ అనేది ఉండదు. బయటికి పోయి నానాక పనులు చేసి తన్నించుకుంటాడు. విధంగా ఈ ఎలక్ట్రాన్స్ ఇక్కడ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంది. నువ్వు బయట నుంచి ఏదో అందించావు, దాన్ని నెట్టడమో, దానికి కొంచెం హీట్ పెట్టడమో, ఎలక్ట్రిసిటీ ఇవ్వటమో, ఏదో ఒక పని చేసావు.
దానివల్ల ఏదైతే అబ్జర్వ్ చేసుకుందో దానివల్ల పైకి వెళ్ళింది. అక్కడ అన్స్టేబుల్ అంటే దానికి స్థిరత్వం లేదు, అస్థిరత ఉంది. దాన్ని మనము అస్థిరత అంటాము. ఆ అస్థిరత వల్ల మళ్ళీ తిరిగి ఉద్గారం ద్వారా కిందికి వచ్చేస్తుంది. దేనికోసం అంటే స్టెబిలిటీ కోసం వచ్చేస్తుంది కిందికి మళ్ళీ, స్టెబిలిటీ కోసం. దీన్నే మనము స్థిరత్వము అంటాము. ఆ స్థిరత్వం కోసం తిరిగి వచ్చే క్రమంలో ఏమి ఎమిట్ చేస్తుంది అంటే అది తీసుకున్న ఎనర్జీని ఎమిట్ చేస్తుంది. దాన్నే మనము ఉష్ణ శక్తి అంటున్నాము. ఆ వదిలే ఎనర్జీ ఉష్ణ రూపంలో ఉండొచ్చు, కాంతి రూపంలో ఉండొచ్చు, విద్యుత్ రూపంలో ఉండొచ్చు, రకరకాల రూపంలో ఉండొచ్చు. మనకి ఉష్ణం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి దాంట్లో వదిలే శక్తి ఉష్ణ శక్తిగా ఉంటుంది అని చెప్పుకుంటున్నాం. మనం ఇదే కాన్సెప్ట్, సేమ్ కాన్సెప్ట్ ఎలక్ట్రిసిటీలో చూసాం, మ్యాగ్నెటిజంలో చూసాం. చలనాలు, వస్తువుల చలనాలు ఏ విధంగా జరుగుతాయి అన్నప్పుడు కూడా ఈ కంపనాల గురించి మాట్లాడుకున్నాం మనం, వైబ్రేషన్స్ గురించి. కాబట్టి ప్రకృతిలో జరిగే సహజమైన ధర్మం ఇదే. మనం ఎప్పుడైతే ఎనర్జీని సప్లై చేస్తామో అదే అబ్జర్వ్ చేసుకున్న పైకి వెళ్ళటము, ఎలక్ట్రాన్స్ కిందికి రావటము, ఆ టైంలో ఎప్పుడైతే ఎనర్జీని బయటికి ఉద్గారం చేస్తాయో, ఎమిట్ చేస్తాయో, ఆ ఎమిట్ చేసే శక్తే మనకి ఏ విధంగా కనిపిస్తుందంటే కాంతి రూపంలో, ఉష్ణ రూపంలో కనిపిస్తుంది. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఉష్ణము అనేది ఒక శక్తి స్వరూపము. మొట్టమొదటి పాయింట్, ఉష్ణం అనేది ఒక శక్తి స్వరూపము. ఇది ఎందుకు కలుగుతుంది అంటే ఆ పదార్థంలోని గతిశక్తి, కంపన శక్తి, అదేవిధంగా ఘర్షణ శక్తి మారినప్పుడు కలుగుతాయి. గతిశక్తి పెరిగిందంటే నువ్వు కదలిక చేస్తావు. కదలిక చేసినప్పుడు నీకు అటున్న పదార్థంతో ఇటున్న పదార్థంతో కొలిజన్స్ జరుగుతాయి. కొలిజన్స్ జరిగినప్పుడు ఘర్షణ, రాపిడ్ అనేది డెవలప్ అవుతుంది నీకు, నీ పక్కన ఉన్న పదార్థానికి. అప్పుడు ఎప్పుడైతే రాపిడ్ అనేది జనరేట్ అయిందో అక్కడ మనకి జనరేట్ అయ్యేదే ఈ ఉష్ణ శక్తి అనేది, ఉష్ణము, ఉష్ణ శక్తి. ఈ విధంగా మనము ఉష్ణ శక్తిని మనం డెఫినేషన్ ఇచ్చుకుంటాము. మరి ఈ ఉష్ణ శక్తిని దేంతో సూచిస్తాము? మనము ఎలక్ట్రిక్ కరెంట్ని ఐతో సూచించాము, ఎలక్ట్రిసిటీని క్యూతో సూచించాము, ఇలా రకరకాలుగా సూచించుకున్నాం కదా. మరి ఈ ఉష్ణ శక్తిని దేంతో సూచిస్తాము అంటే ఉష్ణ శక్తిని మనము క్యూతో సూచిస్తాము. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఉష్ణ శక్తిని క్యాపిటల్ క్యూతో సూచిస్తాము, ఇంగ్లీష్ అక్షరము. మరి ఈ ఉష్ణ శక్తిని కొలవటానికి మనకున్న ప్రమాణాలు ఏంటి? దేంతో కొలుస్తాము? మనం దూరాన్ని మీటర్లలో కొలిచినట్టు ఈ ఉష్ణ శక్తిని దేంతో కొలుస్తామంటే క్యాలరీస్లో కొలుస్తాము. క్యాలరీస్. ఈ యూనిట్స్ విషయానికి వచ్చేసరికి ప్రమాణాలు వీటికి ఏంటంటే ఎస్ఐ ప్రమాణాలకు వచ్చేసరికి ఎస్ఐ ప్రమాణాల్లో వీటిని జౌల్స్లో కొలుస్తాము, జౌల్స్. సిజిఎస్ ప్రమాణాల్లో వీటిని ఏమని కొలుస్తామంటే క్యాలరీస్ అంటాము, క్యాలరీస్. తెలుగులో కూడా అలానే పిలుస్తాము, జౌల్స్ అండ్ క్యాలరీస్. మనము ఈ క్యాలరీస్ అనే పదాన్ని చాలాసార్లు వినే ఉంటాము. మనం తినే తిండి ఇన్ని క్యాలరీలు మాత్రమే ఉండాలి అంటే ఆ తిండి తినటం వల్ల మనకి మన శరీరంలో విడుదలయ్యే ఉష్ణశక్తి ఇన్ని క్యాలరీలు మాత్రమే ఉండే విధంగా చూసుకోవాలి అని దాని అర్థం. మనకి డాక్టర్ కానీ లేకపోతే ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్ కానీ చెబుతూ ఉంటారు, ఇన్ని క్యాలరీల ఆహారం మాత్రమే తీసుకోవాలి పూటకిని. ఆ క్యాలరీలు అంటే ఏంటి? మరి ఈ ఉష్ణశక్తి. ఆ పదార్థం తినటం వల్ల నీ శరీరంలో ఆ డైజెషన్ ప్రాసెస్ జరిగిన తర్వాత ఇంత ఉష్ణశక్తి మాత్రమే విడుదలయ్యే విధంగా చూసుకో, లేకపోతే శక్తి ఎక్కువైపోయిందంటే రోగాలు వస్తాయి అని చెప్పటం అది. కాబట్టి ఈ జౌల్స్ అండ్ క్యాలరీస్ని మనము ఈ శక్తి స్వరూపానికి, ఉష్ణానికి మనము యూనిట్స్ అని చెప్పుకుంటాం. అయితే ఈ రెండిటికి మధ్య కన్వర్షన్స్ అడుగుతారు ఒక్కొక్కసారి. ఏ విధంగా? సపోజ్ ఒకళ్ళు 4 జౌల్స్ ఆహార పదార్థాలు తీసుకున్నారు, 4 జౌల్స్ శక్తి వచ్చే ఆహార పదార్థాలు తీసుకున్నారు, అయితే ఎన్ని క్యాలరీస్ తీసుకున్నట్లు అని. మరి అలా అడిగినప్పుడు మనకి డైరెక్ట్ ఫార్ములా ఉంది. ఆ కన్వర్షన్ అనేది మనకు గుర్తుంటే డైరెక్ట్గా ఆన్సర్ అనేది మనం టిక్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఆ కన్వర్షన్ ఏంటి అంటే ఒక క్యాలరీ ఎంతకి సమానం అంటే 4.186 జౌల్స్కి సమానము. ఇది చాలా ఇంపార్టెంట్ కన్వర్షన్, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. ఈ కన్వర్షన్ డైరెక్ట్గా అయినా అడుగుతారు ఎగ్జామ్లో, లేదా దీని మీద సంబంధించిన ప్రాబ్లమ్స్ అయినా అడుగుతారు. సపోజ్ ఇప్పుడు ఒక క్యాలరీ 4.186 జౌల్స్ అంటే ఒక జౌలు తీసుకున్నప్పుడు ఎన్ని క్యాలరీస్ వస్తుందంటే రఫ్గా 1/4 క్యాలరీస్ వస్తాయని అర్థము. ఈ విధంగా మనము దీని యొక్క యూనిట్స్ అనేవి చెప్పుకుంటాము. దేనికి? ఉష్ణశక్తికి. అయితే మనం ఉష్ణం అనేది ఒక శక్తి స్వరూపం అని చెప్పుకున్నాము.
కానీ ఇది ఏ విధంగా ఉంటుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి కదులుతూ ఉంటుందంటే, ఈ ఉష్ణం అనేది హయ్యర్ టెంపరేచర్ బాడీ నుంచి లోయర్ టెంపరేచర్ బాడీకి కదులుతూ ఉంటుంది. మనకి ఏ విధంగా అయితే ప్రెజర్ పీడనం ఉంటుంది, హై ప్రెజర్ నుంచి లో ప్రెజర్కి వస్తుంది కదా, కాన్సన్ట్రేషను హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్కి వస్తుంది, అంటే గాఢత అధిక గాఢత నుంచి అల్ప గాఢతకి వస్తూ ఉంటుంది, మారుతూ ఉంటుంది. అదేవిధంగా శక్తి ఏదైనా సరే, ఉష్ణశక్తే కాకుండా శక్తి ఏదైనా ఎక్కువ శక్తి నుంచి తక్కువ శక్తికి మారుతూ ఉంటుంది, ప్రవహిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ ఉష్ణశక్తి కూడా ఏ పదార్థంలో అయితే ఉష్ణశక్తి ఎక్కువగా ఉందో, హీట్ ఎనర్జీ ఎక్కువగా ఉందో, దాని నుంచి హీట్ ఎనర్జీ తక్కువగా ఉన్న పదార్థంలోకి ప్రవహిస్తూ ఉంటుంది. అది దాని యొక్క డైరెక్షన్. అయితే హీట్ ఎనర్జీ ఎక్కువగా ఉన్న పదార్థాలని మనం ఏమంటామంటే హాట్ బాడీస్ అంటాము. హాట్ బాడీస్ అంటాం, అంటే వేడి పదార్థాలు. వేడి పదార్థాలు. ఇప్పుడు మనకు అర్థమై ఉండొచ్చు ఉష్ణానికి వేడికి ఉన్న తేడా. దేనికైతే ఉష్ణశక్తి ఎక్కువగా ఉంటుందో ఆ పదార్థాన్ని మనము వేడి పదార్థము అంటున్నాము. ఏ పదార్థానికైతే ఉష్ణశక్తి తక్కువగా ఉంటుందో కంపేరిటివ్లీ దాన్ని మనము కోల్డ్ బాడీ అంటాము, కోల్డ్ బాడీస్ అంటాము. వాటిని మనము చల్లని పదార్థాలు అంటాము. చల్లని పదార్థాలు అంటే దేనికైతే ఉష్ణశక్తి అనేది ఎక్కువగా ఉంటుందో పదార్థము అది మనకి హాట్ బాడీ అంటాము. దేనికైతే ఉష్ణశక్తి తక్కువగా ఉంటుందో దాన్ని మనము కోల్డ్ బాడీ, చల్లని పదార్థము అంటాము. ఈ విధంగా మనం చెప్పుకుంటాము. సపోజ్ రెండు పదార్థాలు తీసుకుందాము, ఒక పదార్థము ఏ, మరొక పదార్థము బి. దీంట్లో ఉష్ణశక్తి అనేది ఎక్కువగా ఉంది. ఎందుకు అంటే దాంట్లో ఉన్న కైనెటిక్ ఎనర్జీ, గతిశక్తి అనేది ఎక్కువగా ఉండటం వల్ల దాంట్లో ఉష్ణశక్తి ఎక్కువగా ఉందనుకున్నాం. అప్పుడు ఆ ఉష్ణశక్తి అనేది ఏ నుంచి బికు ప్రవహిస్తుంది, కానీ బి నుంచి ఏకు ప్రవహించదు ఎప్పుడు కూడా. మనకి ట్యాంకులో నీళ్లు పైనుంచి కిందకు వస్తాయి కానీ కింద నుంచి పైకి పోవు, మోటార్ పెడితే తప్ప. కాబట్టి సహజ సిద్ధంగా ఫ్లో అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటుందంటే ఎక్కువ నుంచి తక్కువకు ఉంటుంది. కాబట్టి ఈ ఎక్కువ ఉష్ణశక్తి ఉన్న పదార్థం నుంచి తక్కువ ఉష్ణశక్తి ఉన్న పదార్థంలోకి ఉష్ణము అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ హీట్ ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవ్వటం మనము ఈ విధంగా గమనించవచ్చు, ఈ హాట్ బాడీసు, కోల్డ్ బాడీస్ అని. అయితే మనకి టెంపరేచర్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. ఏంటి టెంపరేచర్ అంటే ఈ హాట్ బాడీసు, కోల్డ్ బాడీసు, చల్లని పదార్థాలు, వేడి పదార్థాలు ఏవైతే ఉన్నాయో వీటిని మెజర్ చేయడానికి మనం వాడే ఒక పద్ధతి ఉష్ణోగ్రత. ఆ పదంలోనే ఉంది ఉష్ణము యొక్క ఉగ్రత. అంటే ఉష్ణం అనేది ఏ స్థాయిలో ఉంది అంటే డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్నే మనము టెంపరేచర్ అంటాము. ఆ పదార్థము వేడి పదార్థం అన్నాము. వేడి పదార్థంలో 28 టెంపరేచర్ ఉన్నా కూడా వేడి పదార్థమే, 30 ఉన్నా కూడా వేడి పదార్థమే కదా. మరి ఇప్పుడు చదువుకునేవాడంటే 70 మార్కులు వచ్చినవాడు చదువుకునేవాడే, 90 మార్కులు వచ్చినవాడు చదువుకునేవాడే. కానీ ఎంత బాగా చదువుకునేవాడు, ఎంత వేడిగా ఉంది అనే క్వశ్చన్ వచ్చినప్పుడు మనము గ్రేడ్ తీసుకుంటాం అక్కడ. అదేవిధంగా ఇక్కడ మనం ఏం తీసుకుంటాము, టెంపరేచర్ అనేది తీసుకుంటాము. వేడి పదార్థం అన్నా బాగుంది, ఎంత వేడి, ఎంత చల్లగా ఉంది అని అడిగినప్పుడు అప్పుడు మనకు ఒక మెజర్మెంట్ అవసరం అవుతుంది. ఆ మెజర్మెంట్ ఏంటంటే టెంపరేచర్. టెంపరేచర్ అంటాము దాన్ని, తెలుగులో ఉష్ణోగ్రత అంటాము. ఉష్ణోగ్రత, ఉష్ణము యొక్క ఉగ్రత. సో దీన్నే మనము ఇంగ్లీష్లో ఏం చెప్పుకోవచ్చు అంటే ద డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్. డిగ్రీ ఆఫ్ హాట్నెస్, అదేవిధంగా కోల్డ్నెస్. అంటే చల్లగా ఉన్న పదార్థం కానీ వేడిగా ఉన్న పదార్థం కానీ ఎంత చల్లగా ఉంది, ఎంత వేడిగా ఉందని చెప్పుకోవడమే టెంపరేచర్. ఈ విధంగా మనము టెంపరేచర్ని చెప్పుకుంటాము. అయితే ఈ టెంపరేచర్ని మనం దేంట్లో మెజర్ చేస్తాము? దేంట్లో మెజర్ చేస్తామంటే మనకు ఒక స్కేల్ ఉంది, దాన్ని మనము సెల్సియస్ స్కేల్ అంటాము. సెల్సియస్ స్కేల్. మనకి ఏ విధంగా అయితే మీటర్లను, దూరాలను కొలవడానికి మీటర్ స్కేల్స్ ఉంటాయో అదేవిధంగా టెంపరేచర్ అనే దాన్ని మెజర్ చేయడానికి మనకి సెల్సియస్ స్కేల్ అనేది ఉంటుంది. ఇంకొకటి కెల్విన్ స్కేల్ అనేది ఉంటుంది. టెంపరేచర్లో మెజర్ చేయడానికి సెల్సియస్ స్కేలు, కెల్విన్ స్కేలు, ఇంకొకటి ఫారెన్ హీట్ స్కేల్ అంటాము. ఫారెన్ హీట్ స్కేల్. మనకి ఈ విధంగా 3 రకాల స్కేల్స్తో మనము దాన్ని మెజర్ చేస్తాము. 3 రకాల స్కేల్స్ ఎందుకు మెజర్ చేయడానికి అంటే మనకి దూరాలను మెజర్ చేయడానికి కూడా ఉన్నాయి కదా.
మనము దూరాన్ని ఇంచులలో కొలుస్తాము, మీటర్లలో కొలుస్తాము, మైల్స్లో కొలుస్తాము, నాటికల్ మైల్స్లో కొలుస్తాము. దానికి సంబంధించిన కన్వర్షన్స్ అన్నీ మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాము, ఒకసారి చూడండి. అదేవిధంగా ఏ పదార్థాన్ని, ఏ దృగ్విషయాన్ని కొలవటానికైనా రకరకాల ప్రమాణాలనే ఉంటాయి మనకి. అదేవిధంగా రకరకాల టూల్స్ అనేవి ఉంటాయి. ఆ క్రమంలోనే మనకు ఉష్ణోగ్రతను కొలవటానికి ఫారెన్హీట్ స్కేలు, సెల్సియస్ స్కేలు, కెల్విన్ స్కేల్ అని వివిధ రకాలైన స్కేల్స్ ఉన్నాయి. కాబట్టి వీటన్నిటి గురించి ఒకసారి చూద్దాం ఇప్పుడు. అయితే టెంపరేచర్ అనేదాన్ని మనం ఏ విధంగా డిఫైన్ చేసాము? టెంపరేచర్ ఈజ్ నథింగ్ బట్ ద డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్. అంటే ఆ వేడి పదార్థము లేదా చల్లని పదార్థము ఎంత చల్లగా ఉంది లేదా ఎంత వేడిగా ఉంది అనే దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాము. ఎంత చల్లగా ఉంది, అదేవిధంగా ఎంత వేడిగా ఉంది అనే దాని గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఈ ఉష్ణోగ్రత, టెంపరేచర్ అనేదాన్ని మనం మాట్లాడుకుంటాం. అంటే దీన్ని మనం వేట్లో కొలుస్తామని చెప్పాము, సెల్సియస్ స్కేలు, కెల్విన్ స్కేలు, అదేవిధంగా ఫారెన్హీట్ స్కేలు అనే వాటితో కొలుస్తాము. దీని గురించి మొట్టమొదటిగా మాట్లాడిన ఆయన పేరు ఆంద్రే సెల్సియస్. ఆయన పేరు మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఆయన పేరు ఆంద్రే సెల్సియస్ అనే ఆయన పేరు. ఈయన ఎక్కడికి సంబంధించిన శాస్త్రవేత్త అంటే స్విట్జర్లాండ్కి సంబంధించిన శాస్త్రవేత్త ఈ ఆంద్రే సెల్సియస్. దీన్ని కనుక్కోవటం జరిగింది. ఉష్ణోగ్రతకి సంబంధించిన స్కేల్స్ని కనుక్కోవటము, ఉష్ణోగ్రతని మొట్టమొదటిసారిగా క్లియర్గా డిఫైన్ చేసిన ఆయన ఈ ఆంద్రే సెల్సియస్. మనం చూసుకుంటే ఈయన ఎందుకు స్విట్జర్లాండ్ ఆయన, ఎందుకు భారతదేశంలో లేడు, ఎందుకు ఇటువైపు ఏషియా దేశాలలో లేడు? మనం మ్యాగ్నెటిజం చదివినా యూరప్ వాళ్ళే ఉన్నారు, సైన్స్ గురించి చదివినా యూరప్ వాళ్ళే ఉన్నాడు, ఆయిరిస్టెడ్ ఇట్లాంటి వాళ్ళందరూ. ఈ ఉష్ణం గురించి చదివినా కూడా ఆంద్రే సెల్సియస్ అని ఆయన స్విట్జర్లాండ్, అది కూడా యూరోప్లోనే ఉంది. మరి ఎందుకు మన వాళ్ళు ఏం కనిపెట్టలేదా? ఈ ఉష్ణం గురించి అంతకుముందు ఎప్పుడు మాట్లాడలేదా అంటే ఖచ్చితంగా మాట్లాడారు. మనకి ఈ ఉష్ణం గురించి ఋగ్వేదంలో ఉంది, అథర్వణ వేదంలో ఉంది, ఉపనిషత్తులు, ఛందోగ్య ఉపనిషత్తులో కూడా మనకి ఉష్ణం గురించి మాట్లాడారు. ఉష్ణం అనేది ఒక శక్తి స్వరూపము. అది ఒక పదార్థం నుంచి ఇంకొక పదార్థానికి ట్రాన్స్ఫర్ అవుతుంది, బదిలీ అవుతుంది. ఉష్ణ బదిలీ అనేది జరుగుతుంది. ఉష్ణ బదిలీ, ఉష్ణము బదిలీ అవుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్క దాని గురించి మనము ఎప్పుడో మాట్లాడుకోవటమే జరిగింది. కొన్ని అంటే దాదాపుగా ఋగ్వేదం అంటే 3000 సంవత్సరాల క్రితమే మనం ఉష్ణం యొక్క ప్రాపర్టీస్ అనేది డిస్కస్ చేయడం జరిగింది. అంటే ఈ స్కేల్లో కాదు, మనం ఆంద్రే సెల్సియస్ని తప్పు పట్టట్లేదు. ఆయన దానికి ఒక క్వాలిటేటివ్ మెజర్మెంట్ అనేది ఇచ్చారు ఆయన. కానీ మనకి క్వాలిటేటివ్గా మనకు ముందే చెప్పడం జరిగింది అసలు ఉష్ణం అంటే ఏంటి, ఈ విధంగా ఉంటుంది అని. దాన్ని కనుక మనం యూటిలైజ్ చేసుకొని ఉంటే ఈ ఆంద్రే సెల్సియస్ పేరులో మేబీ ఒక ఇండియన్ పేరు ఉండొచ్చు. కానీ అది మనం చేసుకోలేకపోయాము. ఎందుకంటే మన వాళ్ళు ముందే అన్ని కనిపెట్టి రెడీగా ఉంచారు, దాన్ని నీట్గా పుస్తకాల రూపంలో రాసి. ఈ మ్యాక్స్ ముల్లర్ ట్రాన్స్లేట్ చేసిన వేదాలలోనే మనకి ఇన్ని విషయాలు తెలిసాయి. నిజమైన వేదాలలో వీటి గురించి కూలంకుషంగా రాసే ఉంటారు, కానీ వాటిని మనం ప్రిజర్వ్ చేసుకోలేకపోయాం. ఆ ఉష్ణం అనే కాన్సెప్ట్ వాళ్ళు అక్కడ చెప్పినప్పటికీ దాని మీద మనము అడ్వాన్స్డ్ రీసెర్చ్ అనేది మనం చేయలేకపోయాము. మనం బిజీ అయిపోయాము. ఆ తర్వాత బిజినెస్లు చేసుకోవటంలో విభజించి మనము వ్యాపారాలు చేసుకోవడంలో చాలా బిజీగా ఉండిపోయాము. ఈ యూరోపియన్స్ దాన్ని అడ్వాంటేజ్గా తీసుకున్నారు. వాళ్ళు చేసిన బిగ్గెస్ట్ లూట్ ఏదైనా ఉంది అంటే ఇది సంబంధించిన జ్ఞానాన్ని, మన యొక్క ఐడెంటిటీని తీసుకుని వెళ్ళిపోవటమే. అంతేగాని లవంగాలు, స్పైసెస్ ఇవి కాదు వాళ్ళు తీసుకెళ్ళింది, ఈ జ్ఞానాన్ని వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. ఈరోజు మనం ఆంద్రే సెల్సియస్ అనే ఆయన్ని ఉష్ణోగ్రత, టెంపరేచర్ ఈ కాన్సెప్ట్కి పితామహుడుగా మాట్లాడుకోవాల్సి వస్తుంది. సో ఈ ఆంద్రే సెల్సియస్ అనే ఆయన స్విట్జర్లాండ్కి సంబంధించిన సైంటిస్టు ఏం కనుక్కున్నాడంటే సెల్సియస్ స్కేల్ అనేది కనుక్కున్నాడు. సెల్సియస్ స్కేల్ ఎలా కనుక్కున్నాడంటే నీటిని మరిగించినప్పుడు ఒక పాయింట్ దగ్గరేమో అది ఆవిరిగా మారిపోతుంది. దాన్ని మనం బాష్పీభవన స్థానము అంటామని ముందే చెప్పుకున్నాం. ఈ బాష్పీభవన స్థానము ఆయన ఏం కనుక్కున్నాడంటే 0 డిగ్రీల సెల్సియస్ దగ్గర ఉంటుంది అని ఒక పాయింట్, ఒక గుర్తు అనేది పెట్టుకున్నాడు. సెల్సియస్ అని ఆయన ఈ విధంగా పెట్టుకుంది. అదేవిధంగా నీరు గడ్డగట్టడానికి 100 డిగ్రీల సెల్సియస్ అనే పాయింట్ దగ్గర గడ్డగడుతుంది అని ఈయన అనుకున్నాడు, సెల్సియస్ అనే ఆయన.
కానీ తర్వాత ఏం అర్థం చేసుకున్నారంటే ఇది ఆపోజిట్గా ఉంటుంది. యాక్చువల్గా బాయిలింగ్ పాయింట్ ఏదైతే ఉందో బాష్పీభవన స్థానము నిజానికి నీటికి 100 డిగ్రీల సెల్సియస్ దగ్గర ఉంటుంది. అదేవిధంగా ఫ్రీజింగ్ పాయింట్ అంటే ఘనీభవన స్థానము నీరు గడ్డగట్టి ఐస్ లాగా తయారవడానికి 0 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ అనేది ఉంటుందని తర్వాత కనుక్కోవటం జరిగింది. మనకి ఇది కరెక్ట్, దీన్నే ఫాలో అవ్వాలి. మరి ఆయన అలా ఎందుకు అనుకున్నాడు? మొదట్లో ఎందుకు అనుకున్నాడు అంటే చిన్న కన్ఫ్యూజన్. ఏ విధంగా అంటే మనము ఏసీ పెంచండి అంటాము, ఏసీలో పడుకున్నప్పుడు ఏసీ పెంచండి అంటాము. అంటే నిజానికి మన అర్థం ఏంటంటే చల్లదనం పెంచమని. కానీ రిమోట్లో మనం ఏసీ పెంచాలి అంటే టెంపరేచర్ని పెంచుతాము, అది వేడిదనం పెరుగుతుంది. ఇది మనం గమనిస్తూనే ఉంటాం చాలాసార్లు తప్పిదాం. అదేవిధంగా ఈయన స్టార్టింగ్లో ఈ టెంపరేచర్ అనే దాని యొక్క ఆ స్వభావాన్ని కన్ఫ్యూజ్ అవ్వడం జరిగింది. ఈ విధంగా ఇచ్చాడు బాయిలింగ్ పాయింట్, ఫ్రీజింగ్ పాయింట్. తర్వాత రోజుల్లో సైంటిస్టులన్నీ వెరిఫై చేసి మాడిఫై చేశారు. మనకి బాష్పీభవన స్థానం ఏదైతే ఉందో అది 100 డిగ్రీల సెల్సియస్, ఫ్రీజింగ్ పాయింట్ ఘనీభవన స్థానం 0 డిగ్రీ సెల్సియస్గా గుర్తుపెట్టుకోవాలి. దేనికంటే వాటర్కి. అయితే వీళ్ళు తయారు చేసిన స్కేల్స్ ఏవైతే ఉన్నాయో సెల్సియస్ స్కేలు, కెల్విన్ స్కేలు, ఫారెన్హీట్ స్కేల్స్, వీటికి మధ్య ఉన్న కన్వర్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. వీటి మీద ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతారు. నువ్వు ఏ ఎగ్జామ్ అయినా దీని మీద క్వశ్చన్ ఖచ్చితంగా ఉంటుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఎగ్జామ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద లెవెల్ ఆఫ్ ఎగ్జామ్, యూపీఎస్సీ నుంచి 10th క్లాస్ ఎగ్జామ్ వరకు ఖచ్చితంగా ఈ క్వశ్చన్ అడుగుతుంటారు. ఏంటి అంటే సెల్సియస్ స్కేల్ నుంచి కెల్విన్ స్కేల్కి కన్వర్షన్స్, సెల్సియస్ నుంచి ఫారెన్హీట్కి కన్వర్షన్స్, ఫారెన్హీట్ నుంచి కెల్విన్ స్కేల్కి కన్వర్షన్స్. మనం ఏ విధంగా అయితే మీటర్ల నుంచి సెంటీమీటర్లకి, కిలోమీటర్లకి ఇట్లా రకరకాలు చూసామో ఇక్కడ కూడా అడుగుతారు. వాటికి సంబంధించిన ఫార్ములాలు అనేవి ఇంపార్టెంట్. అవి చూద్దాం ఒకసారి. కెల్విన్ స్కేల్, ఏదైనా కెల్విన్ స్కేల్లో మెజర్ చేయాలనుకున్నప్పుడు మన దగ్గర ఏదైతే డిగ్రీ సెల్సియస్లో ఉంటుందో వాల్యూ, దానికి 273.1 అనేది యాడ్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనకి కెల్విన్లో కావాలో సెల్సియస్ స్కేల్ ప్లస్ 273.1 అనే వాల్యూ వేస్తే మనకి ఏమొస్తుంది? కెల్విన్ స్కేల్లో ఆ పదార్థం యొక్క ఉష్ణోగ్రత అనేది మనం చెబుతాము. ఇది కెల్విన్ స్కేల్కి, అదేవిధంగా సెంటిగ్రేడ్ సెల్సియస్ స్కేల్కి ఉన్న కన్వర్షన్కి ఫార్ములా. ఒకవేళ ఫారెన్హీట్కి అడిగారు అనుకుందాం, ఫారెన్హీట్కి అడిగితే అప్పుడు ఎలా కన్వర్ట్ చేయాలి? ఫారెన్హీట్లో అడిగితే ఎలా కన్వర్ట్ చేయాలంటే 9/5 ఇంటూ డిగ్రీ సెల్సియస్ ప్లస్ 32 అంటే 9/5తో ఆ డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ని హెచ్చవేసి దానికి 32 అనేది యాడ్ చేయాలి. ఆ విధంగా యాడ్ చేసిన తర్వాత ఏ వాల్యూ వస్తుందో దాన్ని మనము ఫారెన్హీట్ స్కేల్లో ఉష్ణోగ్రతను కొలవటము అంటాము. ఫారెన్హీట్ స్కేల్లో ఉష్ణోగ్రతను కొలవటము. మరొక ఎగ్జాంపుల్గా తీసుకుంటే నేను ఇక్కడ ఈ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ అనేది 100 డిగ్రీ సెల్సియస్ అని చెప్పాను. సపోజ్ అదే క్వశ్చన్ని మనకి ఈ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ని కెల్విన్ స్కేల్లో చెప్పండి అని కింద ఆప్షన్లు ఇస్తారు. కెల్విన్ స్కేల్లో చెప్పండి అని ఆప్షన్లు ఇచ్చినప్పుడు మొదటి ఆప్షన్లో ఏమి ఇస్తారంటే 100 డిగ్రీ కెల్విన్ అంటాము. మనము చూసుకోకుండా ఇక్కడ ఇచ్చిన యూనిట్స్ సెల్సియస్లో ఇచ్చాడా కెల్విన్లో ఇచ్చాడో చూసుకోకుండా 100 అని కనపడంగానే దాన్ని టిక్ కొట్టేస్తాం. కానీ తప్పు, ఎందుకంటే వాడు ఇచ్చింది ఇది, మనల్ని అడిగింది ఇది. కాబట్టి ఆ కన్వర్షన్ అనేది చేయాలి. ఏ విధంగా చేస్తాము? కెల్విన్ స్కేల్లో ఇచ్చాడు కాబట్టి ఈజ్ ఈక్వల్ టు ఈ సెల్సియస్లో ఏముంటుంది మనకి 100 అనేది ఇక్కడ పెట్టుకొని తర్వాత పక్కన ఉన్న 273.1 అనేది ఉంచుకుంటే మనకి ఓవరాల్గా ఎంత వస్తుంది? ఇక్కడ 373 కెల్విన్లు. ఇది మనకి నీటి యొక్క బాష్పీభవన స్థానము కెల్విన్ స్కేల్లో. ఒకవేళ అదే నేను ఫారెన్హీట్లో అడిగాను. ఇప్పుడు ఫారెన్హీట్ స్కేల్లో నీటి యొక్క బాష్పీభవన స్థానం ఎంత అని అడిగినప్పుడు ఏం చేయాలి? ఫారెన్హీట్లో కనుక్కుంటాము ఆ ఫార్ములాని యూజ్ చేసి. ఫారెన్హీట్ ఈజ్ ఈక్వల్ టు 9/5 అది అలానే ఉంచుతాను. పక్కన ఆ సెల్సియస్ స్కేల్లో ఉన్న ఉష్ణోగ్రతను మనం హెచ్చవేయాలి కాబట్టి ఇక్కడ నేను 100 తీసుకుంటున్నాను. 100 32 తీసుకున్నప్పుడు మనం ఇది క్యాన్సిలేషన్ చేస్తాము. 5 1 5 20 క్యాన్సిల్ చేసినప్పుడు 9 × 20 ప్లస్ 32 ఇక్కడ ఎంత వస్తుంది మనకి? 180 వస్తుంది. 180 ప్లస్ 32 ఇప్పుడు 200 అదొక 12, 212 మనకి ఇక్కడ వచ్చే ఫారెన్హీట్ వాల్యూ. ఇది నీటి యొక్క బాష్పీభవన
స్థానము, అంటే నీటి యొక్క బాష్పీభవన స్థానానికి ఇక్కడే మనకు 3 వాల్యూస్ కనపడ్డాయి. ఒకటి 100°C, ఇంకోటి 373.1 కెల్విన్, ఇంకొకటి 212°F. ఈ విధంగా మనకి రకరకాల యూనిట్స్లో మనం చెప్పుకుంటాము. ఏ విధంగా అయితే సెంటీమీటర్లు, మీటర్లు, కిలోమీటర్లు చెప్పుకుంటామో దూరాలకి, ఇక్కడ ఉష్ణోగ్రతను కొలవడానికి మనం ఈ విధంగా చెప్పుకుంటాము. మరి ఉష్ణోగ్రత అంటే ఏం చెప్పుకున్నాం ఇప్పటి వరకు? ది యావరేజ్ కైనటిక్ ఎనర్జీ, అంటే ఆ పదార్థంలో ఉన్న సరాసరి గతిశక్తి. ఆ పదార్థంలో ఉన్న ఎలక్ట్రాన్ ఒకటేమో ఎక్కువ స్పీడ్తో, ఇంకోటేమో తక్కువ స్పీడ్తో పోతుంది. దానికి ఓవరాల్గా ఎప్పుడైతే మనం యావరేజ్ తీస్తామో, అంటే సరాసరిగా తీసుకున్నప్పుడు ఏదైతే గతిశక్తి వస్తుందో ఆ మాలిక్యూల్కి లేదా ఆ పదార్థానికి, దాన్నే మనము టెంపరేచర్, యావరేజ్ కైనటిక్ ఎనర్జీ అంటాము, డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్. అయితే మనం ఈ ఉష్ణ బదిలీ అనేది ఒక పదార్థం నుంచి ఇంకో పదార్థానికి జరుగుతుందని చెప్పుకున్నాము. హై టెంపరేచర్ బాడీ నుంచి లో టెంపరేచర్ బాడీ, అంటే హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీకి జరుగుతుందని చెప్పుకున్నాము. ఎంతవరకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాం. సపోజ్ మనం ఒక వేడిగా ఉన్న వస్తువుని, ఆబ్జెక్ట్ని తాకాము. వెంటనే ఏం జరుగుతుంది? ఆ చెయ్యి వరకు అంతవరకు కాలిపోతుంది. లేదు, కొంచెం వేడిగా ఉన్న పదార్థమే తాకాము మనము. సపోజ్ నీళ్లు కాగబెట్టుకుంటున్నప్పుడు ఆ గిన్నెని తాకినప్పుడు కొంచెం కాలుతుంది. మరి కాలటము, మండటం అనేది ఎందుకు జరుగుతుంది? కొంచెం ఫోకస్ పెట్టి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఏంటి అంటే ఇక్కడ మనకి మాయ ఏం జరగట్లేదు, సింపులే. ఇప్పటిదాకా మనం చెప్పుకున్న కాన్సెప్టే జరుగుతుంది. ఏంటి? దాంట్లో అధిక శక్తి ఉంది. దాంట్లో ఎలక్ట్రాన్లు అధిక శక్తిని కలిగి ఉన్నాయి. ఎప్పుడైతే నువ్వు దాన్ని తాకావో ఆ ఎలక్ట్రాన్లకు ఉన్న శక్తి మొత్తం, ఆ కంపన శక్తి కావచ్చు, గతిశక్తి కావచ్చు, ఒక్కసారిగా నీకు ట్రాన్స్ఫర్ అయిపోతాయి, నీకు తగులుతాయి అవి. ఎప్పుడైతే నువ్వు ఇట్లా పట్టుకున్నావో, మరి నీ వేళ్లల్లో, గోళ్లల్లో, మొత్తం నీ చర్మంలో కూడా ఎలక్ట్రాన్లు ఉంటాయి కదా. పరమాణువులు ఎక్కడైనా ఉంటాయి, ఎలక్ట్రాన్లు అనేవి ఎక్కడైనా ఉంటాయి, శక్తి స్వరూపాలు అవి. అవి ఎప్పుడైతే నువ్వు పట్టుకుంటావో ఆ ఎలక్ట్రాన్ల నుంచి శక్తి మొత్తము నీ శరీరంలో ఉన్న ఈ వేళ్లల్లో ఉన్న ఎలక్ట్రాన్లకు ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అప్పటిదాకా ప్రశాంతంగా నువ్వు అప్పుడే నిద్ర లేచావు, ప్రశాంతంగా ఉన్న ఎలక్ట్రాన్లు ఒక్కసారిగా దాన్ని పట్టుకోగానే ఏం జరుగుతుంది? హై ఎనర్జీస్ అనమాట. అంటే 1 నుంచి 1 కోటి వరకు ఒక్కసారిగా పెరిగితే ఎంత తేడా వస్తుంది, అంత తేడా వస్తుంది. అందుకే మనకి ఆ భాగం వరకు కాలినట్టు అనిపిస్తుంది. ఎందుకు? వైబ్రేషన్స్ పెరిగితే కొలిజన్స్ అనేవి పెరుగుతాయి, అటు ఇటు ఢీకుంటుంటాయి ఆ ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా. ఆ ఢీకొనటము, ఆ ఎనర్జీ పెరగటము, ఈ కొలిజన్స్, ఆ వైబ్రేషన్స్, ఇవన్నీ మనకి ఆ వేడి రూపంలో కాలినట్టు అనిపిస్తుంది. ఇంతే. ఎలక్ట్రిసిటీ షాక్ అన్నా కూడా ఇంతే. ఒక్కసారిగా మన శరీరంలో ఉన్న ఆ ఎలక్ట్రాన్లన్నీ కూడా అంత ఎనర్జీని తీసుకోవటం వల్ల మనకేం అర్థం కాదు, తట్టుకోలేదు ఇంకా మన శరీరము. ఆ శరీరం తట్టుకోలేక ఈ విధమైన ఫీలింగ్ అనేది మనకి జనరేట్ చేస్తుంది, ఈ కాలటము. అదేవిధంగా ఒకవేళ చల్లటి పదార్థాన్ని మనం తాకామనుకో, అప్పుడేం జరుగుతుంది? అదేమి మరి వేడిగా లేదు కదా. అది వేడిగా లేకపోయి ఉండొచ్చు, మన శరీరం వేడిగా ఉంది కదా. మనం ఏం చెప్పుకున్నాము? టెంపరేచర్ ఈజ్ ఏ రిలేటివ్ ఫినామినా. అంటే ఒకదాంతో ఒకటి పోల్చి చూసుకునే దృగ్విషయం ఇది. మనకి 30°C అనే ఒక పదార్థం తీసుకుంటే అది వేడైనదే, దాన్ని చల్లదనం అని ఎవరు అనరు. కానీ 35°C టెంపరేచర్ ఉన్న ఒక పదార్థం తీసుకున్నాం అనుకో, ఇప్పుడు ఈ 30 అనేది 35తో పోలిస్తే చల్లటి ఆబ్జెక్ట్, కోల్డ్ ఆబ్జెక్ట్ అంటాము, లెస్ టెంపరేచర్ ఆబ్జెక్ట్ అంటాము. అదేవిధంగా ఆ ఐస్తో పోల్చుకుంటే మన బాడీ, మన శరీరం అనేది హాటర్ ఆబ్జెక్ట్గా ఇక్కడ బిహేవ్ చేస్తుంది, ప్రవర్తిస్తుంది. ఆ ఐస్ అనేది కోల్డ్ ఆబ్జెక్ట్గా ప్రవర్తిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే దాన్ని మనం ఇట్లా తాకుతామో, ఈసారి శక్తి బదిలీ ఎక్కడి నుంచి ఎక్కడికి జరుగుతుంది? మన శరీరం వేడిగా ఉంది, మన శరీరంలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంది, మన శరీరంలో ఉష్ణ శక్తి ఎక్కువగా ఉంది. కాబట్టి మన శరీరం నుంచి, మన వేళ్ల నుంచి ఆ ఐస్కు ఆ ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆ ఎనర్జీ అది మొత్తం తీసుకొని కరిగిపోవటం జరుగుతుంది. చూడవచ్చు, మన చేతుల్లో ఐస్ గడ్డని పట్టుకొని కాసేపు ఉన్నామంటే మన చేతుల్లో అది కరిగిపోతుంది. ఎందుకు? మన చేతుల్లో ఉన్న ఎనర్జీ మొత్తం దానికి వెళ్తుంది. మన చేతుల్లో ఉన్న ఎలక్ట్రాన్స్, మన మునివేళ్లలో ఉన్న ఎలక్ట్రాన్స్ అప్పటిదాకా కొంత కైనెటిక్ ఎనర్జీ, కొంత గతిశక్తితో అటు ఇటు కదులుతూ ఉన్నాయి. ఎప్పుడైతే నువ్వు దానికి పెట్టావో, దీని శక్తి మొత్తం దానికి పంపించేసాం.
దీని శక్తి మొత్తం దానికి పంపించేసినప్పుడు దీనికి శక్తి లేక కైనెటిక్ ఎనర్జీ తగ్గిపోయి సైలెంట్గా అయిపోతాయి. అవి ఎప్పుడైతే అలా అవుతాయో ఆ పార్ట్ వరకు కొంతసేపు జీవక్రియ అనేది కొంచెం స్తంభించినట్టు అవుతుంది. ఆ ఫీలింగే మనకి చల్లని పదార్థాలు పట్టుకున్నప్పుడు మొద్దు బారటం చేతులు ఈ విధంగా జరుగుతుంటాయి. ఎందుకు అంటే ఈ కైనెటిక్ ఎనర్జీ తగ్గిపోవటం వల్ల ఎలక్ట్రాన్లు కాసేపు తిరగటము, స్లోగా తిరగటం ఇలా జరుగుతుంటాయి. దాంట్లో ఆ అణువుల్లో జీవశక్తి కొంచెము తగ్గిపోతుంది. ఈ విధంగా మనము చెప్పుకుంటాము ఈ టెంపరేచర్ అనేది ఎట్లా పాస్ అవుతుంది ఒక బాడీ నుంచి ఇంకొక బాడీకి అని ఈ విధంగా చెప్పుకుంటాం. సో ఓవరాల్గా మనం టెంపరేచర్ గురించి ఈ విధంగా మాట్లాడుకుంటాం. దీని తర్వాత మనం చెప్పుకోవాల్సిన ఇంపార్టెంట్ టాపిక్ ఒకటి ఉంది, ఏంటంటే థర్మామీటర్స్. మనం ఇప్పటి వరకు మాట్లాడుకుంటున్నాం 35, 36 సెల్సియస్ స్కేలు, ఫారెన్హీట్ స్కేల్ అని. ఇవన్నీ దేంతో మెజర్ చేస్తాం? మరి మనకి దూరాలు మెజర్ చేయడానికి స్కేల్స్ ఉన్నట్టు దీన్ని దేంతో మెజర్ చేస్తామంటే థర్మామీటర్ అనే ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, ఒక పరికరం ఉంటుంది, దాంతో మెజర్ చేస్తాం. అయితే ఈ థర్మామీటర్స్ కూడా 2 రకాలు ఉంటాయి మనకి బేసిక్గా. ఒకటి ఏంటంటే క్లినికల్ థర్మామీటర్, అంటే మనకి ఆసుపత్రులలో, ఇంట్లో మనకి మన శరీరం కోసం వాడుకునే థర్మామీటర్స్ ఇవి. ఈ థర్మామీటర్లు చిన్న చిన్న ఉష్ణోగ్రతలు మాత్రమే చూపిస్తాయి. అంటే మనకి ఇప్పుడు విద్యుత్ శక్తి అయినా మ్యాగ్నెటిక్ ఫోర్స్ అయినా వాటిలో రేంజ్ అనేది ఉంటుంది, తక్కువ ఫోర్సు ఎక్కువ ఫోర్స్ అని. అదేవిధంగా ఉష్ణశక్తిలో కూడా తక్కువ టెంపరేచర్ ఎక్కువ టెంపరేచర్ ఉన్నాయి కదా. ఈ విధంగా మనకి అలా తక్కువ టెంపరేచర్స్ని మాత్రమే మెజర్ చేయాల్సి వచ్చినప్పుడు మనము ఈ క్లినికల్ థర్మామీటర్స్ని వాడతాము. క్లినికల్ థర్మామీటర్స్ అంటాము వీటిని. ఈ పేరు గుర్తుపెట్టుకోవాలి, క్లినికల్ థర్మోమీటర్ని వాడతాము. అదేవిధంగా రెండవది ఏంటంటే ల్యాబొరేటరీ థర్మామీటర్. ఈ ల్యాబొరేటరీ థర్మామీటర్ని ఎందుకు వాడతామంటే అధిక ఉష్ణోగ్రతలు లేదా అత్యల్ప ఉష్ణోగ్రతలు మెజర్ చేయడానికి. సపోజ్ 150 డిగ్రీ సెల్సియస్ ఉందనుకో, దాన్ని మనము ఈ క్లినికల్ థర్మామీటర్తో చూడలేము, మన చేయి పెట్టి అసలే చూడలేము, కాలిపోతుంది. ఒకవేళ -15 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది అంటే ఈ కైనెటిక్ ఎనర్జీ అనేది పూర్తిగా తగ్గిపోయింది. అలాంటి పదార్థాలకి మనకి నెగిటివ్ టెంపరేచర్స్ అనేవి ఉంటాయి అని చెబుతాము. నెగిటివ్ టెంపరేచర్స్ అంటే రుణ ఉష్ణోగ్రతలు, తక్కువ ఉంటాయి ఉష్ణోగ్రతలు ఇంకా 0 కంటే కూడా. మరి అలాంటి వాటిని వేటితో మెజర్ చేస్తాము అంటే ల్యాబొరేటరీ థర్మోమీటర్స్ అంటాం వాటిని. ల్యాబొరేటరీ థర్మోమీటర్స్ అంటాము. వీటిని మనం తెలుగులో ప్రయోగశాలలో ఉపయోగించే థర్మామీటర్స్ అంటాము. మరి ఈ థర్మామీటర్స్ అనేవి ఎలా పనిచేస్తాయి, ఎలా మనం యూజ్ చేయాలి, అవి యూజ్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మనకు 7th క్లాస్లో ఇచ్చారు. చాలా ఇంపార్టెంట్ అవి. ఒకసారి చూద్దాం ఇప్పుడు. అయితే ఈ ఉష్ణంలో మనం నెక్స్ట్ టాపిక్ దేని గురించి మాట్లాడుకుంటున్నాము, ఈ క్లినికల్ థర్మామీటర్, ఈ ల్యాబొరేటరీ థర్మామీటర్. క్లినికల్ థర్మామీటర్ మనము తక్కువ ఉష్ణోగ్రత స్థాయికి మాత్రమే వాడతాము. సపోజ్ మనకి 35 to 42 లేదా 32 to 42 డిగ్రీ సెల్సియస్ అనేది మనకి హీటింగ్ ఉంటుంది. అంటే ఈ రేంజ్లో ఉన్న టెంపరేచర్స్ని మాత్రమే ఇది మెజర్ చేయగలదు. ఎందుకు అంటే ఇది మనము సహజంగా దేనికోసం వాడతామంటే మన శరీరం యొక్క ఉష్ణోగ్రతను తెలుసుకోవడానికి. అంటే మన శరీరంలో జ్వరం అనేది వస్తుంది, ఫీవర్. ఆ ఫీవర్ వచ్చినప్పుడు మన శరీర ఉష్ణోగ్రత పెరిగిపోతుంది. మనం తిన్న ఆహార పదార్థంలో మనకు అవసరం లేని ఎనర్జీ ఏదైతే ఉంటుందో వాటి వల్ల మన శరీరంలో ఉష్ణోగ్రత పెరిగిపోతుంది. అలా పెరిగిపోయిన ఉష్ణోగ్రత జనరల్గా మెజర్ చేయడానికి ఇవి వాడతాము. మన శరీర ఉష్ణోగ్రత జనరల్గా ఎంత ఉంటుందంటే 37 డిగ్రీలు ఉంటుంది. 37 డిగ్రీ సెల్సియస్ అనేది హ్యూమన్ బాడీకి యావరేజ్ టెంపరేచరు. అంటే మన శరీరానికి ఉండేటువంటి సాధారణంగా ఉష్ణోగ్రత ఈ విధంగా ఉంటుంది హ్యూమన్ బాడీకి. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. మన శరీరానికి 37 డిగ్రీల సరాసరి ఉష్ణోగ్రత ఉంటుంది. కాబట్టి 37కి కొంచెం అటు ఇటుగా ఉండేటటువంటి థర్మామీటర్ అయితే మన శరీరానికి సరిపోతుంది. ఎందుకు పెద్ద పెద్ద థర్మామీటర్లు మనకు అవసరం లేదు కదా. 0 నుంచి 100 వరకు చూపించేంత థర్మామీటర్ మనకు అవసరం లేదు. ఈ 37 నుంచి అటు ఇటు కొంచెం చూపించే థర్మామీటర్ ఉంటే మన శరీరానికి సరిపోతుంది. కాబట్టి దీని రేంజ్ అనేది 35 నుంచి 42 వరకు పెట్టుకోవటము జరిగింది. అయితే ఈ థర్మామీటర్లు ఏ విధంగా ఉంటాయి, మనం ఏ విధంగా వాడాలనేది ఒకసారి చూద్దాం.
దీని స్ట్రక్చర్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఒక గాజు ట్యూబ్ అనేది ఉంటుంది ఈ విధంగా ఉంటుంది. ముందర వైపు ఒక సన్న బల్బ్ అనేది ఉంటుంది, ఇట్లా బల్బ్ ఉంటుంది. దానికి ఈ విధంగా కనెక్ట్ అయి ఉంటుంది థర్మామీటర్. ఈ బల్బు నుంచి లోపలికి ఈ విధంగా ఒక కనెక్షన్ వెళ్తుంది, ఇలాంటి ఒక కనెక్షన్ వెళ్తుంది. ఇది మనం థర్మామీటర్ అంటాము. దీని మీద రీడింగ్స్ అనేవి ఉంటాయి. మనము ఆ సెల్సియస్ స్కేల్ని కొలవడానికి రీడింగ్స్ అనేవి ఉంటాయి. ఈ విధంగా థర్మామీటర్ అనేది ఉంటుంది. అయితే ఈ బల్బు దేంతో తయారవుతుందంటే, ఈ బల్బు మెర్క్యూరీతో తయారవుతుంది. మెర్క్యూరీ, దీన్ని మనము తెలుగులో పాదరసము అంటాము. పాదరసం, దీన్ని హెచ్జితో సూచిస్తాము, ఎందుకంటే మనము దాన్ని హైడ్రార్జియం అంటాము కాబట్టి. ఈ బల్బ్ అనేది ఈ పాదరసంతో తయారవుతుంది. దాంతోపాటు లోపల ఉన్న ఈ స్ట్రక్చర్ అంతా కూడా మనం పెట్టింది ఈ బల్బుకి లింక్ అయి ఉంటుంది. అదంతా కూడా పాదరసంతోనే తయారై ఉంటుంది. మరి ఎందుకు పాదరసాన్ని వాడుతున్నామంటే, ఇట్ ఈస్ వెరీ సెన్సిటివ్ టు హీట్. ఎప్పుడైతే కొంచెం హీట్ తగిలినా కూడా వెంటనే అది ఎక్స్పాండ్ అయిపోతుంది. ఎందుకు ఎక్స్పాండ్ అయిపోతుంది? అది అబ్జర్వ్ చేసుకొని కైనెటిక్ ఎనర్జీ పెరుగుతుంది, కొలిజన్స్ పెరుగుతాయి. ఆ కొలిజన్స్ తట్టుకోలేదు. మనం ఏ విధంగా అయితే క్లాస్ రూముల్లో లేదా ఇంట్లో గుంపుగా జనం గుంపుగా ఎక్కువ మంది కూర్చున్నారు అనుకో, క్రౌడెడ్ ప్లేస్లో మనకి ఊపిరాడదు, సఫకేషన్ అవుతుంది. ఆ రాపిడి వల్ల మనం పక్కకి జరిగిపోతాం, ఒకళ్ళొకళ్ళు దూరంగా కూర్చోడానికి ప్రయత్నిస్తారు. అదే చలిగా ఉన్న రోజుల్లో ఉష్ణోగ్రత కోసం అందరి దగ్గరికి ముడుక్కొని కూర్చోవడం గమనిస్తాం. సేమ్ అంతే. ఇప్పుడు దీంట్లో కొలిజన్స్ అనేవి ఎక్కువైపోయినాయి, కైనెటిక్ ఎనర్జీ గతిశక్తి అనేది ఎక్కువైపోయింది, కదలికలు ఎక్కువైపోయినాయి. కదలికలు ఎక్కువైపోయినప్పుడు ఏం చేయాలనుకుంటుంది? ఆ పాదరసము ఎక్స్పాండ్ అవ్వాలనుకుంటుంది, వ్యాకోచించాలనుకుంటుంది. అదే ఈ థర్మామీటర్ యొక్క ఫినామినా. మనం ఇది జనరల్గా కూడా చూస్తూ ఉంటాం. తార్ రోడ్లు వేసేటప్పుడు మనకి ఆ రోడ్డు మధ్యలో, ముఖ్యంగా బ్రిడ్జిల మీద సన్న సన్న గ్యాప్లు వదిలి ఉంటారు. ఎప్పుడైనా ఆలోచించారా గ్యాప్ అనేది ఎందుకు వదులుతారని? ఎండాకాలంలో ఈ తార్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది, కరిగిపోయి ఎక్స్పాండ్ అవుతుంది. మరి ఎక్స్పాండ్ అయిన తార్ అనేది ఎక్కడికి పోతుంది? ఎప్పుడైతే ఈ గ్యాప్ వదులుతావో ఈ గ్యాప్లోకి వచ్చి అది కూరుకుపోతుంది. గ్యాప్లో వదలలేదనుకో, ఇది ఎక్స్పాండ్ అయ్యి ఆ బ్రిడ్జులు కూలిపోవటం అనేది జరుగుతుంది. అందుకోసము మనము దీంట్లో మెర్క్యూరీ అనేది వాడతాము, ఎందుకంటే ఇట్ ఈజ్ హీట్ సెన్సిటివ్ మెటీరియల్ ఈ మెర్క్యూరీ. ఈ బల్బ్ అనేది ఏదైతే ఉందో దీన్ని మనము బల్బ్ అంటాము, ఇక్కడ మెర్క్యూరీ బల్బ్ అంటాము, హెచ్జి బల్బ్. ఇది ఎప్పుడైతే మన శరీరంలో నాలుక కింది భాగంలో కానీ లేదా చేతుల కింది భాగంలో కానీ పెట్టుకుంటాము, జ్వరం చూడటానికి పెట్టుకున్నప్పుడు మన శరీరానికి బల్బు తగులుతుంది. ఈ బల్బు మన నాలుక కింద భాగంలో ఉండే విధంగా పెట్టుకున్నప్పుడు ఆ బల్బులో ఉన్న పాదరసము మన శరీరంలో ఉష్ణోగ్రతని తీసుకొని, ఆ శక్తిని తీసుకొని, హీట్ ఎనర్జీని తీసుకొని వెంటనే వ్యాకోచించడం జరుగుతుంది. ఈ విధంగా వ్యాకోచించినప్పుడు మనము ఇట్లా పెట్టుకొని చూస్తాము ఎంత టెంపరేచర్ ఉంది మనకి మన శరీరంలో అని. ఈ విధంగా ఇది వర్కౌట్ అవుతుంది. అయితే ఇది వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మొట్టమొదటి జాగ్రత్త ఏంటంటే, క్రిమి సంహారక ద్రావణంతో దీన్ని ముందు కడగాలి. ఎప్పుడు వాడినా కూడా కడగటము నేర్చుకోవాలి. ఎందుకంటే ఇది వాడు నోట్లో పెట్టుకున్నాడో చేతుల కింద పెట్టుకున్నాడో, వాడు కడిగాడో కడగలేదో మనకు తెలియదు ఇంతకుముందు వాడినాడు. కాబట్టి నీటితో కడిగితే సరిపోదు, దాన్ని క్రిమి సంహారక ద్రావణము, డిస్ఇన్ఫెక్టెంట్ సొల్యూషన్ అంటాము, దాంతో కడగాలి ముందు. డిస్ఇన్ఫెక్టెంట్ సొల్యూషన్ అంటాము, దాన్నే మనం తెలుగులో క్రిమి సంహారక ద్రావణము అంటాము. ఈ క్రిమి సంహారక ద్రావణాన్ని వాడిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే, ఈ మెర్క్యూరీ అనేది ఏదైతే ఉందో పాదరసము జనరల్గా ఒక టాక్సిక్ మెటల్ అన్నమాట. అంటే మనకి విషపూరితమైన లోహము. అది మన ఆహార పదార్థంలో కలిసిన లేకపోతే మన రక్తంలో కలిసిన చాలా దారుణమైన డిసీజెస్ అనేవి వస్తాయి, ప్రాణాంతకమైన డిసీజెస్ అనేవి వస్తాయి. ఇట్ ఈస్ ఫెటల్ ఇన్ నేచర్. కాబట్టి ఈ మెర్క్యూరీ బల్బ్ ఏదైతే ఉందో అది పగలకుండా జాగ్రత్తలు వహించాలి. అది కింద రాపిడి చేయటము, గోడలకి వేసి కొట్టడము, లేకపోతే దాన్ని ఇర్రెస్పాన్సిబుల్గా హ్యాండిల్ చేయటము, ఇలాంటి పనులు చేసినప్పుడు అది పగిలిపోయే ఛాన్సెస్ ఉంటుంది. వన్స్ అది పగిలిపోయినప్పుడు దాన్ని పట్టుకోవడం కూడా కష్టమైన విషయమే. చేత్తో పట్టుకోకూడదు, మన దగ్గర ఇంట్లో గ్లౌజులు ఉండవు, పేపర్తో పట్టుకొని దాని చుట్టూ తిరుగుతుండాలి. ఇల్లు మొత్తం దొర్లిపోతుంటుంది, అది చాలా సాఫ్ట్గా ఉంటుంది అది మెటల్ అది. కాబట్టి ఇది పగలకుండా ఉండే జాగ్రత్తలు తీసుకోవాలి. నాన్ బ్రేకేజ్ అనే జాగ్రత్త మనము తీసుకోవాలి.
పగలగొట్టకుండా జాగ్రత్తగా ఉండాలి. మూడవది ఏంటంటే ఇది ఏదైతే ఉంటుందో థర్మామీటర్ మనం వాడే ముందు దాని యొక్క టెంపరేచరు దాంట్లో ఆల్రెడీ ఒక రీడింగ్ చూపిస్తూ ఉంటుంది. ఆ రీడింగ్ అనేది 35 కన్నా తక్కువ ఉండే విధంగా చూసుకోవాలి. 35 నుంచి 42 వరకు దీని రేంజ్. కాబట్టి 35 కన్నా తక్కువ ఉండే విధంగా ఉన్నప్పుడు మాత్రమే దీన్ని వాడాలి. లెస్ దాన్ 35 డిగ్రీ సెల్సియస్ ఉన్నప్పుడు మాత్రమే దాన్ని మనము శుభ్రంగా కడుక్కొని ఇదిలిచ్చుకొని తుడుచుకొని జాగ్రత్తగా మనం వాడుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ దాంట్లో ఉండటమే 36, 37 ఉందనుకుందాము టెంపరేచరు, మనం ఇంకా నోట్లో పెట్టుకున్నప్పుడు దాని యొక్క టెంపరేచర్ ఎక్స్ట్రా చూపిస్తుంది, ఉన్నదానికన్నా ఎక్స్ట్రా చూపిస్తుంది. సపోజ్ నీకు జ్వరం అనేది 100 డిగ్రీల ఫారెన్హీట్ ఉంది, కానీ దీనివల్ల అది ఎంత చూపిస్తుంది, 102, 103 చూపిస్తే అనవసరంగా మందులు వేసుకుంటావు, నీ శరీరానికి లేనిపోనివన్నీ నువ్వు ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి దీన్ని ముందుగానే మనం చెక్ చేసుకోవాలి. 35 కన్నా తక్కువ ఉందా లేదా అని ఇట్లా పెట్టుకొని చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ థర్మామీటర్ ఏదైతే ఉందో దీని మీద మనకి సెల్సియస్ స్కేల్తో పాటు కింది భాగాన ఫారెన్హీట్ స్కేల్ కూడా ఉంటుంది. మనం చూసుకోవచ్చు. మనకి ఫారెన్హీట్ స్కేల్లో కావాలంటే దాంట్లో రీడింగ్ చూడొచ్చు, సెల్సియస్ స్కేల్లో కావాలంటే దాంట్లో రీడింగ్ చూడొచ్చు. అదేవిధంగా నాలుగవది ఏంటంటే మనము మెజర్ చేసేటప్పుడు మనం ఆ రీడింగ్ను చూసేటప్పుడు ఎక్కడ చూస్తావు రీడింగ్, ఎక్కడ పడితే అక్కడ చూడకూడదు. మనకు ఒక సూచిక అనేది ఉంటుంది ఎర్రది, ఈ విధంగా మార్క్ అనేది ఉంటుంది రెడ్ కలర్లో దాని మీద మార్క్ ఉంటుంది. అక్కడ మనము చూస్తాము రీడింగ్ అనేది. అక్కడ చూసినప్పుడు మనకి అది అర్థమవుతుంది. ఆ మార్క్ ఏంటి, మన శరీరం యొక్క సాధారణ టెంపరేచర్ 37 దగ్గర వాడు మార్క్ చేసి ఉంటాడు. దీనికన్నా ఎక్కువ ఉంటే నీకు జ్వరం వచ్చినట్రా మందులు వేసుకోని. కాబట్టి ఆ మార్క్ దాటిందా లేకపోతే తక్కువ ఉందా అనేది మనం టెస్ట్ చేసుకుంటాం. ఇది ఒక సూచిక లాగా అనమాట మనకి. తర్వాతది ఈ సూచిక చూడాలి, రెడ్ మార్క్ ఏదైతే ఉందో దాన్ని మనము చూడాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధంగా పాదరసముతో కూడిన థర్మామీటర్ని వాడేటప్పుడు మనము టెస్టులు అనేది చేసుకుంటాం. తర్వాత ల్యాబొరేటరీ థర్మామీటర్ అంటే ప్రయోగశాలలో వాడే థర్మామీటర్. మరి ఇవి దేనికి వాడతారు, ఏదైనా ఒక పదార్థం యొక్క టెంపరేచర్ ఎంత ఉందని చూడటానికి. సపోజ్ ఒక ఇండస్ట్రీలో, ఒక ఫార్మాసిటికల్ ఇండస్ట్రీలో ఒక పెద్ద కంటైనర్లో నీళ్లు మరగబెట్టడం జరిగింది, లేదా ఒక సొల్యూషన్ ఆల్కహాల్ని మరగబెట్టడం జరిగింది. దాని యొక్క టెంపరేచర్ అనేది వాళ్ళకి కావాలి, టెస్ట్ చేయాలి. పలానా టెంపరేచర్లో వేరే పదార్థం కలిపితేనే మనకు కావాల్సిన ప్రోడక్ట్ అనేది వస్తుంది. కాబట్టి అలాంటి చోట ఈ టెంపరేచర్లు అనేవి చాలా ఇంపార్టెంట్. చిన్న టెంపరేచర్ చేంజెస్ వచ్చినా కూడా మనకి ఆ ఈల్డ్ అనేది మారిపోతుంది, మనకు కావాల్సిన పదార్థము రాదు ప్రోడక్ట్లో. కాబట్టి చిన్న టెంపరేచర్లు కూడా మనం దీంట్లో మెజర్ చేయాలి. కాబట్టి దీని యొక్క స్కేల్ అనేది ఎంత ఉంటుందంటే -15 డిగ్రీల సెల్సియస్ నుంచి 110 డిగ్రీల సెల్సియస్ వరకు దీని స్కేల్ అనేది ఉంటుంది. చాలా పెద్ద స్కేల్ అనమాట. -15 ఉన్నా చూపిస్తుంది, 110 ఉన్నా చూపిస్తుంది. కానీ క్లినికల్ థర్మామీటర్ మనం మాట్లాడుకున్నట్టు 35 నుంచి 42 వరకే. ఎందుకంటే ఇట్ ఈస్ స్పెషల్లీ డిజైన్డ్ ఫర్ అవర్ హ్యూమన్ బాడీ. ఈ ల్యాబొరేటరీ థర్మామీటర్లను ఏం చేస్తామంటే ఏదైతే మరుగుతూ ఉంటుందో ఒక లిక్విడ్ కింద మంట వల్ల అది మరుగుతూ ఉంటుంది, ఆ లిక్విడ్ లోపల పెట్టి చూడాలి. ఈ విధంగా థర్మామీటర్ పెద్దది ఉంటుంది. ఆ పెద్ద థర్మామీటర్ లోపలికి ఎప్పుడైతే పెడతామో పైన పట్టుకోవడానికి లేకపోతే ఒక స్టాండ్ అయినా ఉంటుంది, జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. సేమ్ ఈ విధంగానే మనకి నాన్ బ్రేకేజ్ పగిలిపోకుండా జాగ్రత్తగా హ్యాండిల్ చేసి దీంట్లో ఈ విధంగా పెట్టాలి. పెట్టినప్పుడు సేమ్ దాంట్లో కూడా అదే విధంగా మెర్క్యూరీ అనేది ఉంటుంది. మెర్క్యూరీ ఏ విధంగా ఉంటుంది, మనకు ఆ రీడింగ్ అనేది చూపిస్తుంది. అయితే దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఆ రీడింగ్ అనేది నీళ్ళ లోపల ఉన్నప్పుడే చూడాలి, బయటికి తీసి చూడటానికి లేదు. ఎందుకంటే ఇట్ ఈజ్ వెరీ సెన్సిటివ్. మెర్క్యూరీ అనేది నీళ్ళల్లో ఉన్నప్పుడు ఎంతైతే ఎక్స్పాండ్ అయిందో బయటికి దిగనే వెంటనే కాంట్రాక్ట్ అయిపోతుంది. అంటే దాని ఏమంటారు, వ్యాకోచించడము సంకోచించడం అంటాం కదా. నీటిలో పెట్టినప్పుడు, వేడి నీటిలో పెట్టినప్పుడు ఏ విధంగా అయితే వ్యాకోచించిందో బయటికి దిగనే వెంటనే సంకోచిస్తుంది. నువ్వు తప్పు రీడింగులు తీసుకుంటావు. ఇండస్ట్రీ లెవెల్లో ఇవి చాలా పెద్ద మిస్టేక్స్ అవుతాయి. కాబట్టి ఏం చేస్తారంటే దాన్ని లోపల ఉన్నప్పుడు మాత్రమే టెస్ట్ చేయాలి. అంటే బీకర్లో ఈ విధంగా పెట్టి చూస్తున్నప్పుడే అక్కడే రీడింగ్ ఈ విధంగా మనం తీసుకోవాలి. ఎంతవరకు ఉంది, ఇక్కడ దాకా ఉందా, ఇక్కడ దాకా ఉందా అని రీడింగ్ తీసుకోవాలి. అది మొట్టమొదటిది. అంటే బీకర్లో
ఉన్నప్పుడే మనం దాన్ని రీడింగ్ అనేది తీసుకోవటం జరుగుతుంది. బయటికి తీసిన తర్వాత రీడింగ్ తీయకూడదు మొట్టమొదటిది. అయితే ఇదేమో లోపలే ఉన్నప్పుడు తీసుకుంటున్నాము, ఇది ఎందుకు మరి బయటికి తీసిన తర్వాత తీస్తున్నాము క్లినికల్ థర్మామీటర్లో అంటే దాని యొక్క డిజైన్ ఏ విధంగా ఉంది, మనము నోట్లో ఈ విధంగా పెట్టుకొని వెంటనే రీడింగ్ చూడటం అనేది పాసిబులా, కుదురుతుందా? లేకపోతే చేతి కింద పెట్టుకొని రీడింగ్ చూడటం పాసిబులా, కుదురుతుందా? కుదరదు. కాబట్టి మన యొక్క కన్వీనియన్స్ కోసం ఇక్కడ ఒక నొక్కు అనేది పెట్టడం జరిగింది. ఇక్కడ నొక్కు ఈ విధంగా బెండ్ అవుతుంది కొంచెం. మనం చూస్తే మనం థర్మామీటర్ తీసుకుని పరిశీలించి చూస్తే దీన్ని ఏమంటామంటే ఇంగ్లీష్లో కింక్, దీన్ని తెలుగులో నొక్కు అంటాము. ఎప్పుడైతే ఆ నొక్కు అనేది ఉందో పాదరసం పడిపోవడానికి కొంచెం టైం పడుతుంది, వెంటనే పడిపోకుండా స్లోగా దిగుతుంది. ఈలోపు మనం నోట్లోంచి తీసి వెంటనే దాన్ని చూడటానికి మనకు ఆ కన్వీనియన్స్ అనేది ఉంటుంది. కాబట్టి ఇది మెయిన్ డిఫరెన్స్ ఈ రెండింటికి, క్లినికల్ థర్మామీటర్కి, ల్యాబొరేటరీ థర్మామీటర్కి. రెండవది ల్యాబొరేటరీ థర్మామీటర్లో మనం ఎప్పుడైతే నీటిలో పెడతామో తీసుకోవాల్సిన ప్రధానమైన జాగ్రత్త ఏంటంటే ఈ కింద ఉన్న బల్బు కానీ దీని యొక్క బాడీ ఏదైతే ఉందో థర్మామీటరు ఇదేది కూడా ఈ బీకర్కి తగలకూడదు. బీకర్లో ఉన్న నీళ్లలో మాత్రమే ఉంచాలి. కానీ ఈ బీకర్ యొక్క ఉపరితలానికి కనుక తగిలిందంటే వెంటనే పగిలిపోతుంది, పాదరసం చెల్లాచెదురైపోతుంది. పాదరసం అనేది టాక్సిక్ కెమికల్, అది మొత్తం దీంట్లో కలిసిపోవటం వల్ల మనం తీసుకునే పదార్థాలలో విషపూరితంగా మారిపోతాయి. కాబట్టి ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సింది ఈ థర్మామీటర్ అనేది వీటి యొక్క గోడలకి తగలకూడదు, నీటిలో మాత్రమే ఉంచాలి. ఇది రెండవ పాయింట్, నీటిలో మాత్రమే ఉంచాలి, నీటిలో మాత్రమే ఉంచాలి. ఇది దీని యొక్క రెండవ పాయింట్. ఈ విధంగా మనం థర్మామీటర్స్ అనే వాటిని హ్యాండిల్ చేసుకుంటాం. అయితే మనకు ఒక డౌట్ రావచ్చు, ఏంటంటే మనము ఈ మెర్క్యూరీ అనేది ఇంత టాక్సిక్, ఇంత విషపూరితం అని చెప్పుకుంటున్నాం కదా, మరి అది నోట్లో ఎందుకు పెట్టుకుంటున్నాం? మనం వేరేదేది వాడుకోకూడదా? ఎందుకు ఈ మెర్క్యూరీని వాడుకుంటున్నామంటే తర్వాతి రోజుల్లో రీసెర్చ్ జరిగింది, ఆ మెర్క్యూరీని పాదరసాన్ని తీసేసి వేరే పదార్థాలను వాడుతున్నారు. ఇప్పుడు మనకి డిజిటల్ థర్మామీటర్స్ వస్తున్నాయి. ఇప్పుడు చాలామంది ఇవి వాడట్లేదు, ఈ క్లినికల్ థర్మామీటర్స్ వాడట్లేదు. జస్ట్ మన నుదుటి మీద కానీ మన చేతి దగ్గర కానీ ఒక గన్ లాంటిది పెడతారు సింపుల్గా, అది డైరెక్ట్గా మెజర్మెంట్ తీసేసుకుంటుంది. వాటిని డిజిటల్ థర్మామీటర్స్ అంటున్నాము. ఇప్పుడు మనము డిజిటల్ థర్మామీటర్స్ అనేవి వచ్చేసాయి. ఇప్పుడు వీటిల్లో మెర్క్యూరీ అనేది వాడటం జరగదు. మరి ఏం వాడతారు అంటే థెర్మిస్టర్స్ అనే మెటీరియల్స్ వాడతారు. థెర్మిస్టర్స్ అనే మెటీరియల్స్ వాడతారు. తర్వాత రెసిస్టెన్స్ని బేస్ చేసుకొని కొన్ని పదార్థాలని దీంట్లో వాడటం జరుగుతుంది. వీటితో పాటు సెమీ కండక్టర్స్ అంటే అర్ధవాహకాలు, వీటి గురించి మనం మాట్లాడుకున్నాము. వాహకాల గురించి ఏదైతే హీట్ని తక్కువగా ప్రసరింపజేస్తుందో తన గుండా వాటిని సెమీ కండక్టర్స్ అని గురించి మనం మాట్లాడుకున్నాము. సో ఇవి ఇప్పుడు వాడటం జరుగుతుంది. సిలికాను, జర్మేనియము, అదేవిధంగా గ్యాలియం లాంటి పదార్థాలను ఇప్పుడు మనం వాడుతున్నాము ఇన్స్టెడ్ ఆఫ్ మెర్క్యూరీ. ఎందుకంటే మెర్క్యూరీ అనేది వెరీ టాక్సిక్. చిన్నపిల్లల్లో ఇంకా త్వరగా వాటిని వాళ్ళు సక్ చేస్తారు నోట్లో పెట్టుకున్నప్పుడు. పాలు ఏ విధంగా అయితే పీల్చుకుంటారో వాళ్ళకి తెలియదు, ఈ థర్మామీటర్ పెట్టుకున్నప్పుడు కూడా దాన్ని కూడా పీల్చుకుంటుండటం వల్ల ఆ అణువులన్నీ వాళ్ళ శరీరంలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ మెర్క్యూరీ అనే దాన్ని వాడటము ఇప్పుడు తగ్గించేశారు. అయితే దీని తర్వాత ఉన్న మనకి ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్, కండక్షన్ అంటే ఏంటి, అదేవిధంగా రేడియేషన్ అంటే ఏంటి అనేవి టాపిక్ ఉంది. అంటే ఉష్ణ వికిరణం అంటే ఏంటి, ఉష్ణ సంవహనం అంటే ఏంటి, ఉష్ణ వాహకత అంటే ఏంటి. వీటిల్లో మనం ఉష్ణ వాహకత గురించి మాట్లాడుకున్నాం ఎంతో కొంత. ఏదైతే ఉష్ణం ఒక పదార్థం గుండా ప్రవహిస్తూ ఉంటుందో వాటిని ఉష్ణ వాహకాలు అంటాము. ఈ ఫినామినా, ఈ దృగ్విషయం మొత్తాన్ని ఉష్ణ వాహకత అంటామని అడపాదడపా కొన్ని లెసన్స్లో మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ ఉష్ణ సంవహనము, అదేవిధంగా ఉష్ణము యొక్క వికిరణము అంటే కన్వెక్షనల్ హీట్ ట్రాన్స్ఫర్మేషన్, అదేవిధంగా రేడియేషన్ హీట్ ట్రాన్స్ఫర్మేషన్, ఈ రెండు కూడా మనకి కొత్తగా ఇప్పుడే ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది 7th క్లాస్లో. మరి అవేంటో కూడా ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఈ హీట్ కండక్షన్, ఉష్ణవాహకత లేదా హీట్ కన్వెక్షన్ అనేది ఉష్ణ సంవహనము లేదా హీట్ రేడియేషన్, ఉష్ణ వికిరణము అనేవి ఈ మూడు ఏంటి అసలు?
ఈ మూడు ఏంటి అంటే, మనము హీట్ ట్రాన్స్ఫర్ జరుగుతుందని చెప్పుకున్నాము ఒక బాడీ నుంచి ఒక బాడీకి, హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీకి, అదేవిధంగా హై టెంపరేచర్ బాడీ నుంచి లో టెంపరేచర్ బాడీకి ఈ హీట్ ట్రాన్స్ఫర్ అనేది, ఉష్ణశక్తి బదిలీ అనేది జరుగుతుందని చెప్పుకున్నాం. ఏ విధంగా జరుగుతుందనేది కూడా మనకు తెలుసుకోవాలి కదా. ఏ విధంగా జరుగుతుందంటే, ఈ మూడు పద్ధతుల ద్వారా మనకి హీట్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. కాబట్టి దీస్ 3 ఆర్ కాల్డ్ హీట్ ట్రాన్స్ఫర్ మెకానిజమ్స్. దాంట్లో మొట్టమొదటిది ఉష్ణవాహకత. దీని గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాము. ఉష్ణవాహకత అంటే ఏంటి అంటే, ఒక పదార్థం ఏదైతే తీసుకుంటామో దాంట్లో ఉష్ణము ప్రవహిస్తోందా లేదా, పదార్థములో ఉష్ణము ప్రవహిస్తోందా లేదా, అంటే ఉష్ణానికి ఆ పదార్థం ఏమవుతుంది, యానకం అవుతుంది, అంతే కదా. ఇప్పుడు కాంతి గాలిలో ప్రవహిస్తోందంటే ఈ గాలి అనేది కాంతి యొక్క యానకము. అదేవిధంగా ఈ పదార్థం ఎప్పుడైతే ఉష్ణశక్తిని తన గుండా ప్రవహింపజేస్తుందో, ఉష్ణశక్తికి ఆ పదార్థం అనేది యానకము. కాబట్టి ఒక యానకములో జరిగేటటువంటి, అంటే త్రూ ఏ మీడియం ఎప్పుడైతే హీట్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుందో దాన్ని మనము ఉష్ణవాహకత అంటాము. అయితే ఈ ఉష్ణవాహకత మీడియంలో ఏ విధంగా జరుగుతుంది, ఒకదానికొకటి హీట్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటుంది. సపోజ్ ఇది మనం ఏం చెప్పుకున్నాం ఇప్పుడు, త్రూ ఏ మీడియం అంటే ఒక యానకము ద్వారా జరుగుతుంది. ఆ జరగటం కూడా ఎలా జరుగుతుందంటే, దానిలో ఉన్న అణువులు, ఆ అణువుల్లో ఉన్న ఎలక్ట్రాన్లు ఒక ఎలక్ట్రాన్ నుంచి ఇంకొక ఎలక్ట్రాన్కి, ఆ తర్వాత ఇంకొక ఎలక్ట్రాన్కి, ఆ తర్వాత ఇంకొక ఎలక్ట్రాన్కి, ఈ విధంగా బదిలీ మాత్రమే జరుగుతుంది. కణాలు కదలవు, ఆటమ్స్ అనేవి కదలవు. ఆటమ్స్ అనేవి కదలవు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ ఆటం అనేది అక్కడే ఉంటుంది, దాని ఎనర్జీని దాని పక్కదానికి. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి మనం ఎగ్జాంపుల్ చెప్పుకుంటే ఏ విధంగా అంటే, సపోజ్ సైకిల్ స్టాండ్ వేసి, సెంటర్ స్టాండ్ ఉంటుంది మనకి సైకిల్ది, అవి వేసి వరుసగా ఒక 10-20 సైకిళ్ళు మనకి ఉన్నాయి సినిమా హాల్ బయటో స్కూల్ బయటో ఎక్కడో. పోతున్నాడు ఒకడు దూల ఒక మొదటి సైకిల్ని ఇట్లా తన్నినప్పుడు ఏం జరుగుతుంది, అది పక్కన పడుతుంది దాని మీద, అది ఆ సైకిల్ దాని పక్క సైకిల్ మీద పడుతుంది, ఇట్ట మొత్తము వరుసగా సైకిళ్ళన్నీ కింద పడిపోతాయి. సేమ్ అదే విధంగా మొదటి సైకిల్కి ఏ విధంగా అయితే వీడు దోలెకి కాలుతో తన్ని ఎనర్జీ ఇచ్చాడో, అదేవిధంగా మొదటి ఎలక్ట్రాన్కి ఎప్పుడైతే ఎనర్జీ అందుతుందో దాని పక్కనున్న ఎలక్ట్రాన్కి ఇస్తుంది. ఈ విధంగా అనేది ఎనర్జీ ట్రాన్స్ఫర్ అయిపోతూ ఉంటుంది. సపోజ్ మనం ఒక వస్తువు తీసుకుందాం, ఒక ఐరన్ రాడ్ తీసుకుందాం, ఈ విధంగా పెద్దది. ఇక్కడ మంట పెట్టామనుకుందాము ఒక బున్సన్ బర్నర్తో ఇట్లా. మరి మంట పెట్టినప్పుడు ఐరన్ రాడ్ ఈ చివర పట్టుకుంటే కాలుతుందా కాలదా? వంట చేసేటప్పుడు స్టీల్ గంట అయితే కాలుతుందిగా కాసేపు, అంతే ఉంచితే. ఎందుకు మరి? దాంట్లో ఉన్న పదార్థం ఏమైనా కదులుతుందా? పదార్థం కదలదు, అణువులు కదలవు. ఏం కదులుతున్నాయంటే ఎలక్ట్రాన్లు ఒకదానికొకటి ఎనర్జీని పక్కదానికి ఇస్తూ వెళ్తుంది. ఈ ప్రాసెస్నే మనం ఏమంటామంటే ఉష్ణవాహకత. ఇది ఒక యానకం ద్వారా జరుగుతుంది. దీన్ని మనము హీట్ కండక్షన్ అంటాము. ఎగ్జాంపుల్గా మనము ఎలాంటి పదార్థాలను తీసుకోవచ్చు, ఏదైతే ఉష్ణవాహకతను చూపిస్తుందో వాటన్నిటిని కూడా మనము వాహకాలు అంటాము. వాహకాలు లేదా కండక్టర్స్ అంటాము వీటిని మనము. దీనికి ఎగ్జాంపుల్గా తీసుకుంటే మనము మెటల్స్, లోహాలు ఏవైనా కూడా దాదాపు హీట్ని తన గుండా ప్రసరింపజేస్తాయి. ఆ తర్వాత మనకి రోజువారీ చూసుకుంటే ఐరన్, ఇనుప రాడ్లు, ఇనుముతో తయారు చేసినటువంటి వస్తువులు ఏవైనా సరే, అదేవిధంగా కాపర్ తీసుకోవచ్చు, లెడ్ తీసుకోవచ్చు, బంగారము, సిల్వరు, వీటన్నిటి నుంచి కూడా మనకి ఆ హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వటం మనం చూడవచ్చు. ఇది మొదటిది హీట్ కండక్షన్. మరి రెండవది ఏంటి? హీట్ కన్వెక్షన్ ప్రాసెస్ అంటాము దాన్ని, ఉష్ణ సంవహనము. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే ఇది కూడా యానకం ద్వారానే జరుగుతుంది, అంటే త్రూ ఏ మీడియం జరుగుతుంది. ఇది కూడా దీంట్లో కూడా మనకి ఈ యానకం అనేది ఉంటుంది, దీంట్లో కూడా యానకం అనేది ఉంటుంది. మరి దీనికి తేడా ఏంటి? రెండు ఒకటేనంటే కాదు. ఇది ఘన పదార్థాలలో జరుగుతుంది. మనకి ఆటమ్స్ అనేవి కదలవు అంటే దాని అర్థం ఏంటి? మనకి ఇది ఘన పదార్థాలు, సాలిడ్స్లో మాత్రమే హీట్ని కండక్ట్ అవుతోంది, ఉష్ణవాహకము అనుకుంటాం మనము.
మరి ఘన పదార్థాలు కాకుండా వాయువులు ఉంటాయి కదా మనకి, ద్రవాలు ఉంటాయి కదా మనకి. అంటే వీటిని మనము ప్రవాహులు అంటాము, ఫ్లూయిడ్స్, ప్రవాహి. మరి వీటిల్లో కూడా హీట్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది కదా మనకి. వేడి గాలులు తగలట్లేదా మనకి, చల్లటి గాలులు తగలట్లేదా మనకి బయటికి వెళ్ళినప్పుడు. మరి గాలి అనేది ఏంటి, ద్రవ పదార్థము, ఫ్లూయిడ్, ఒక ప్రవాహి. మరి దాంట్లో జరుగుతుంది కదా హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది కదా. ఎలా అవుతుంది, కండక్షనా? కాదు, ఎందుకంటే అది కేవలం ఘన పదార్థాల్లోనే. మరి ఏ ప్రాసెస్తో అవుతుందంటే హీట్ కన్వెక్షన్, ఉష్ణ సంవహనము. దీనికి మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఒక చిన్న బీకర్లో కొంచెం నీళ్లు తీసుకొని దాంట్లో ఏం చేస్తామంటే KMnO4, పొటాషియం పర్మాంగనేట్ అంటాము దాన్ని మనము. KMnO4 అంటాము. పొటాషియం పర్మాంగనేట్ యొక్క పెల్లెట్స్, చిన్న చిన్న క్రిస్టల్స్ తీసుకొని ఈ నీళ్ళలో వేసాము. వేసిన తర్వాత ఏం చేసామంటే దీని కింద ఒక బున్సన్ బర్నర్ ఫ్లేమ్ పెట్టాము, బున్సన్ బర్నర్తో మంట పెట్టాము. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఈ KMnO4 ఏదైతే ఉందో ఇట్ ఈజ్ ఏ పవర్ఫుల్ ఆక్సిడైజింగ్ ఏజెంట్, ఆక్సీకరణ కారకము. అందులో దానికి రంగు ఉంటుంది, పర్పుల్ కలర్ ఉంటుంది, అది నీలి రంగు ఉంటుంది. ఆ నీలి రంగు కలిగి ఉండటం వలన ఎప్పుడైతే హీట్ చేసావో దీని నుంచి ఆ నీలి రంగు మొత్తం ఈ నీళ్ళలోకి వ్యాపిస్తుంది. మనకి హీట్ చేసేటప్పుడు క్లియర్గా కనపడుతుంది, మన కంటికి కనపడుతుంది. ఈ విధంగా వ్యాపిస్తుంది. మరి ఇది ఎలా వ్యాపిస్తుంది, అలా వ్యాపించినప్పుడు దాంతోపాటు హీట్ కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది కదా. ఎలా వ్యాపిస్తుంది ఇది, ఎలా వ్యాపిస్తుందంటే కన్వెక్షన్ ద్వారా, డ్యూ టు ద మూమెంట్ ఆఫ్ ద ఫ్లూయిడ్స్, డ్యూ టు ద మూమెంట్ ఆఫ్ ద ఫ్లూయిడ్స్. అంటే ప్రవాహులు కదిలినప్పుడు, ప్రవాహి అంటే ఏంటి మనకి, ఫ్లూయిడ్స్ అంటే ఒకటేమో లిక్విడ్, ఇంకోటి గ్యాస్ అంటే వాయువు. ఈ ద్రవాల్లో కానీ వాయువులో కానీ ఆటమ్స్ కదులుతాయి. ఘనపదార్థాలలో ఆటమ్స్ కదలవు. దీంట్లో ఈ ఆటమ్స్ అనేవి కదులుతాయి, అణువులు తనంతట తాను కదిలిపోతాయి. అంటే మనము ఇంతకుముందు ఈ హీటింగ్, బాష్పీభవన ప్రక్రియ, ఎవాపరేషన్ చెప్పుకున్నప్పుడు ఒకసారి మాట్లాడుకున్నాం మనం దీని గురించి. ఏంటి, ఈ కింద లేయర్స్లో ఏవైతే ఉంటాయో నీళ్లు, అవి ముందు ఆ హీట్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకొని ఇలా పైకి వెళ్ళిపోతాయి, పైన ఉన్న చల్లటి నీళ్లు కిందికి వస్తాయి. ఈ విధంగా ఈ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా దీనికి ఒక మనం ఎగ్జాంపుల్ కూడా చెప్పుకున్నాము. ట్రిపుల్ రైడింగ్ వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ పోలీస్ దెబ్బ మొదటిగా ఎప్పుడు ఎవడి మీద పడుతుంది, ట్రిపుల్ రైడింగ్లో వెనక్కి కూర్చున్నోడికి పడుతుంది లాఠీ దెబ్బ ఈప్ మీద. అదేవిధంగా ఇవి రెడీగా ఉన్నాయి ఫస్ట్ తీసుకోవడానికి ఎనర్జీని, ఇవి తీసుకున్నాయి, హై ఎనర్జీతో ఉన్నాయి, కైనెటిక్ ఎనర్జీ పెరిగిపోయింది, పైకి వెళ్ళిపోతాయి, వెంటనే పైకి వెళ్ళిపోతాయి. పైన ఉన్న వాటికి కైనెటిక్ ఎనర్జీ తక్కువ ఉంటుంది, ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, కాబట్టి అవి కిందికి వచ్చేస్తాయి అధిక పీడనం ఉండటం వల్ల. ఈ విధంగా ఇట్లా తిరుగుతూ ఒక చోట ఉన్న హీట్ని మరొక చోటకి, అక్కడున్న చల్లదనాన్ని కిందికి, ఈ విధంగా తిప్పుతూ మనకి హీట్ ట్రాన్స్ఫర్, ఉష్ణ బదిలీ అనేది జరుగుతుంది. ఈ ప్రాసెస్ని మనం ఏమంటామంటే హీట్ కన్వెక్షన్ ప్రాసెస్ లేదా ఉష్ణ సంవహనము అంటాము. ఇవి 2 పద్ధతులు. 3వ పద్ధతి ఒకటి ఉంది, ఉష్ణ వికిరణము లేదా హీట్ రేడియేషన్ అంటాము. ఇది ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనకి సూర్యుడి సన్లైట్ అనేది కిందికి వస్తుంది, సూర్యరశ్మి. మరి సూర్యరశ్మి వేడి మనకు తగులుతుందా? ఎలా తగులుతుంది? భూమి దాటి వెళ్ళిపోయిన తర్వాత మనకి వాతావరణం ఉండదు కదా, గాలి ఉండదు కదా, ఎలాంటి యానకము ఉండదు కదా. మరి ఎక్కడి నుంచి వస్తుంది ఇది? మనము దీని గురించి కాంతి యూనిట్లో చెప్పుకున్నాము. కాంతి అనేది ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అని చెప్పుకున్నాము. అంటే విద్యుదయస్కాంత వికిరణము, అది ఒకటి విద్యుదయస్కాంత వికిరణము. దాంట్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే విద్యుత్ క్షేత్రము, దానికి పర్పెండిక్యులర్గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్, మళ్ళీ దానికి పర్పెండిక్యులర్గా ఎలక్ట్రిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఈ విధంగా తనను తాను సెల్ఫ్ ప్రాపగేట్ చేసుకుంటూ ముందుకు కదులుతుంది. దానికి యానకం అనేది అవసరం లేదు. దాన్నే మనం ఏమంటామంటే రేడియేషన్ ప్రాసెస్ అంటాము, తెలుగులో ఉష్ణ వికిరణ పద్ధతి అంటాము, ఉష్ణ వికిరణము అంటాము. దీనికి మనకి యానకం అనేది అవసరం లేదు. ఎగ్జాంపుల్ మనకి సన్లైట్, సూర్యరశ్మి ఎలా వస్తుందంటే ఈ పద్ధతి ద్వారానే వస్తుంది మన దాకా. ఈ ఘనపదార్థాల్లోనేమో ఆటమ్ టు ఆటమ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది, ఆటమ్స్, అణువులు కదలకుండా.
ఇక్కడ వచ్చేసరికేమో అణువులు తనంతట తాను కదిలి మొత్తము వ్యాపించడం వల్ల మనకి ఉష్ణ సంవహనం అనేది జరుగుతుంది. ఇక్కడ యానకం అనేది అవసరం లేకుండా ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ అనమాట. అంటే విద్యుదయస్కాంత వికిరణాలు, వీటి గురించి మనం చెప్పుకున్నాం, చాలా ఉన్నాయని చెప్పుకున్నాం. వీటిల్లో మైక్రోవేవ్స్, రేడియో వేవ్స్, ఇన్ఫ్రారెడ్ వేవ్స్, అదేవిధంగా అతి నీలలోహిత కిరణాలు, ఇవన్నీ ఉంటాయి. వాటిల్లో విజిబుల్ లైట్, కాంతి అనేది ఏ విధంగా ఒక చిన్న పార్టో, అదేవిధంగా వేడి అనేది కూడా ఒక చిన్న పార్ట్ మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్లో. అవి సెల్ఫ్ ప్రాపగేటింగ్గా వాటంతటా అవే ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయి. విద్యుత్ క్షేత్రము, అయస్కాంత క్షేత్రము ఒకదానికి ఒకటి లంబంగా ఏర్పరచుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంటాయి. వాటికి ఎటువంటి యానకము అవసరము లేదు. కాబట్టే మన సూర్యరశ్మి మన భూమి వరకు చేరుకుంటుంది, ఆ వేడిని అనేది మనకిస్తుంది. ఈ పద్ధతిని మనము హీట్ రేడియేషన్ అంటాము. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే మనము మంట పెట్టుకుంటాము, చలిమంటకి దూరంగా నిలబడ్డప్పుడు, చాలా దూరంగా నిలబడ్డప్పుడు కూడా, అంటే ఒక 6 అడుగులు 7 అడుగుల దూరంలో నిలబడ్డప్పుడు కూడా మనకు వేడి తగులుతుంటుంది. మరి మధ్యలో నీకేమైనా ఘనపదార్థం ఉందా? కండక్షన్ జరుగుతుందా? లేదు. కన్వెక్షన్ జరుగుతుందా? ఒక్కోసారి గాలి అనేది చాలా తక్కువ ఉంటుంది. ఫ్లూయిడ్స్ నీ దగ్గరికి ఏమి ఎక్కువగా గాలి వీచట్లేదు కదా, నీకు ఆ మంటకి మధ్య ఎలాంటి నీళ్లు లేవు. గాలి ఉందా అంటే చాలా తక్కువే కదా గాలి ఉంది, అతిగా గాలి వీచట్లేదు కదా, నార్మల్గానే గాలి వీస్తుంది. మరి ఎలా జరుగుతుంది? అంత వేడి నీ దాకా ఎలా వస్తుంది? ట్రాన్స్ఫర్ ఎలా అవుతుంది? అంటే హీట్ రేడియేషన్, ఉష్ణ వికిరణం అనే ప్రాసెస్ ద్వారా అవుతుంది, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ద్వారా. అంటే హీట్ ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ కాన్సెప్ట్నే మనము కొన్ని వేల సంవత్సరాలుగా మనం గుళ్ళల్లో చూస్తున్న హారతులు. ఈ హారతులు ఏంటి? ఒక ఎనర్జీ సోర్స్ ఏదైతే ఉందో, ఒక మనిషి కానివ్వచ్చు, లేదు మనకి ఒక విగ్రహం కానివ్వచ్చు, దానికి ఎప్పుడైతే మనం ఆ హారతి ఇచ్చిన తర్వాత దాని యొక్క ఎనర్జీ దీని యొక్క ఎనర్జీ దానికి ట్రాన్స్ఫర్ అవుతాయి కదా. సపోజ్ నిప్పు కన్నా కూడా అక్కడున్న మనిషి యొక్క ఎనర్జీ ఎక్కువ అనుకున్నప్పుడు ఆ మనిషి యొక్క ఎనర్జీ మనకి నిప్పుకు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆ నిప్పు యొక్క ఎనర్జీ మనకన్నా ఎక్కువ కాబట్టి మనం ఎప్పుడైతే దాన్ని తాకి మన చేతులు వేడైన తర్వాత మన కళ్ళకి ఇట్లా పెట్టుకుంటామో ఎనర్జీ అంతా కూడా రేడియేషన్ రూపంలో మన శరీరంలోకి వెళ్తుంది. ఇది చెప్తే చాలా గొప్పగా ఉందా, ఇవన్నీ వాళ్ళు చేశారంటే చేశారో చేయలేదో తర్వాత విషయం. ఇట్ ఈస్ సైంటిఫికల్లీ ఇట్ ఈస్ ప్రెజెంట్ దేర్. మనకి ఆ ఋగ్వేదంలో కానీ ఉపనిషత్తుల్లో వీటన్నిటిలో కూడా ఉన్నాయి క్లియర్గా. ఒకసారి సెర్చ్ చేసి చూడండి ఈ హీట్ గురించి మనకి ఏమేమి శ్లోకాలు ఉన్నాయని, వీటి ప్రాపర్టీస్ అనేవి మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. వాటి మీద మనం అడ్వాన్స్డ్ రీసెర్చ్ మనం చేయలేకపోయాము, ఈ యూరప్ వాళ్ళు చేయగలిగారు. అందుకే ఆ ఆంద్రే సెల్సియస్ అనే ఆయన, స్వీడన్కు చెందిన ఆయన, స్వీడిష్ ఆస్ట్రానమర్, ఆయన దీనికి పితామహుడైపోయాడు. ఈ విధంగా మనము ఈ రేడియేషన్ అనే కాన్సెప్ట్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. తర్వాత మనకున్న చివరి కాన్సెప్ట్ ఏంటి అంటే భూపవనాలు, అదేవిధంగా సముద్ర పవనాలు అని ఒక కాన్సెప్ట్ ఉంది. విండ్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఇది చిన్న కాన్సెప్టే, కానీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే, అర్థం చేసుకుంటే చాలా ఉంటుంది దీంట్లో. విండ్స్ అంటే ఏంటంటే మనం చెప్పుకున్నాము, గాలి గురించి మాట్లాడుకున్నప్పుడు వీటిని పవనాలు అంటామని చెప్పుకున్నాము. ఎప్పుడైతే గాలి హై స్పీడ్తో కదులుతూ ఉంటుందో, వేగంతో కదులుతూ ఉంటుందో దాన్నే మనము పవనము అంటాము. అయితే ఈ భూపవనాలు, సముద్ర పవనాలు అన్నాము. ఏంటి భూపవనాలు, సముద్ర పవనాలు? ఎప్పుడైనా మనం జాగ్రఫీ చదివేటప్పుడు ఒక చిన్న ట్రిక్ గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అంటే మనకు ఆ పేరులోనే మనకి సగం కాన్సెప్ట్ అర్థమైపోతుంది. భూపవనాలు అంటే భూమి నుంచి వచ్చే పవనాలు, పాయింట్ ఆఫ్ ఆరిజిన్ అనేది అక్కడ ఉంటుంది. మనకి భూమి నుంచి వీచే పవనాలని భూపవనాలు అంటాము, సముద్రము నుంచి వీచే పవనాలని సముద్ర పవనాలు అంటాము. మనకి ఈ కాన్సెప్ట్ కూడా ఉంటుంది. వెస్టర్లీసు, ఈస్టర్లీసు, రకరకాల పవనాలు ఉంటాయి. వాటికి ఆ పదంలో ఏదైతే ముందుందో అది దాని పాయింట్ ఆఫ్ ఆరిజిన్. వెస్టర్లీస్ అంటే వెస్ట్ నుంచి, పడమర నుంచి వస్తున్నాయి. ఈస్టర్లీస్ అంటే ఈస్ట్ నుంచి, తూర్పు నుంచి వస్తున్న గాలిని ఈస్టర్లీస్ అంటాము, వెస్ట్ నుంచి వస్తున్న గాలిని వెస్టర్లీస్ అంటాము. అదేవిధంగా ఇక్కడ మనకి 2 రకాల పవనాలు ఉన్నాయి. ఒకటి భూపవనము, రెండవది సముద్ర పవనము. మరి ఏ పవనం అయితే భూమి నుంచి వస్తుందో అది భూపవనము, రెండవది సముద్ర పవనము. ఎందుకు వస్తుంది అసలు పవనము? దానికి అవసరం ఏముంది? ప్రెజర్ అనేది ఎక్కువ అయితేనే కదా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఏదైనా కదిలేది. ఎనర్జీ అనేది ఎక్కువ అయితేనే కదా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి కదిలేది. ఊరికనే కదలవు ఏది కూడా.
మరి ఇది ఎందుకు కదులుతోంది అంటే ఎగ్జాక్ట్లీ అదే జరిగింది ఇక్కడ కూడా. ఏంటంటే దాని యొక్క హీట్ అనేది పెరిగిపోతుంది ఒక్కోసారి గాలికి. అలా పెరిగిపోవటం వల్ల ఆ హీట్ని అది తీసుకొని యాజ్ యూజువల్గా కైనెటిక్ ఎనర్జీ పెరుగుతుంది, అవసరమైన ఎనర్జీని అవసరం లేని ఎనర్జీని పెంచుకోవటం వల్ల అది అన్స్టేబుల్ అయిపోతుంది. దాన్ని వదిలించుకోవటానికి ఆ హై ప్రెజర్ని దాన్ని వదిలించుకోవటానికి ఫాస్ట్గా కదులుతూ దాని ఎనర్జీని వదిలేసుకుంటూ ఉంటుంది. సేమ్ ఇదే విధంగా మన సూర్యరశ్మి ఎప్పుడైతే భూమి మీద పడుతుందో, మన సూర్యరశ్మి భూమి మీద పడ్డప్పుడు ఈ భూమి అదేవిధంగా సముద్రంలోని నీళ్లు ఆ సూర్యరశ్మిని తీసుకుంటాయి సింపుల్గా. కానీ ఇక్కడే మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే స్పెసిఫిక్ హీట్ అనేది ఒకటి ఉంటుంది. దాన్నే మనము విశిష్టోష్ణము అంటాము. ఈ విశిష్టోష్ణము భూమి కన్నా కూడా నీటికి చాలా ఎక్కువగా ఉంటుంది విశిష్టోష్ణము. ఆ విశిష్టోష్ణము నీటికి ఎక్కువగా ఉండటం వల్ల మనం ఈ భూపవనాలు అదేవిధంగా సముద్ర పవనాలు అనేవి చూస్తాము. కాబట్టి ఇప్పుడు ఆ కాన్సెప్ట్ అనేది ఏంటో ఒకసారి క్లియర్గా చూద్దాం. విశిష్టోష్ణము స్పెసిఫిక్ హీట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. స్పెసిఫిక్ హీట్ని మనం ఏ విధంగా డిఫైన్ చేస్తామంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్, ఒక పదార్థాన్ని తీసుకున్నప్పుడు దాంట్లో 1 kg పదార్థానికి 1 కెల్విన్ టెంపరేచర్ పెంచడానికి మనం ఎంత హీట్ ఎనర్జీ అంటే ఉష్ణశక్తిని సప్లై చేయడానికి మనకు అవసరం పడుతుందో ఆ హీట్ ఎనర్జీని ఏమంటామంటే మనము స్పెసిఫిక్ హీట్ లేదా విశిష్టోష్ణము అంటాము. విశిష్ట ఉష్ణము, విశిష్టోష్ణము. అదేవిధంగా 1 kgకి 1 కెల్విన్ ఏ విధంగా అన్నాము, 1 గ్రాము పదార్థానికి 1 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతను పెంచడానికి ఎంత ఉష్ణశక్తి అయితే మనకు కావాలో దాన్ని మనం ఏమంటామంటే విశిష్టోష్ణము అంటాము. దీన్ని దేంతో సూచిస్తామంటే సి, క్యాపిటల్ సి అనే అక్షరంతో సూచిస్తాము. విశిష్టోష్ణానికి ఫార్ములా వచ్చేసరికి క్యాపిటల్ క్యూ డివైడెడ్ బై స్మాల్ ఎం డెల్టా టీ. ఇది దీని యొక్క ఫార్ములా. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా ఇది. అయితే ఈ సి అంటే ఇక్కడ మనం చెప్పుకున్నట్టు ఇక్కడ స్పెసిఫిక్ హీట్ అంటే విశిష్టోష్ణము. క్యూ ఈ క్లాస్ మొదట్లో మనం చెప్పుకున్నట్టు క్యూ అంటే ఏంటి, ఉష్ణశక్తి. ఉష్ణశక్తి క్యూ. అదేవిధంగా స్మాల్ ఎం అంటే ఆ పదార్థం యొక్క ద్రవ్యరాశి, మాస్, ద్రవ్యరాశి. అంటే మనం ఏ ద్రవ్యరాశి ఇక్కడ గ్రామ్ అంటున్నాము, కేజీ అంటున్నాము. ఆ విధంగా మనం తీసుకున్న పదార్థం యొక్క ద్రవ్యరాశి ఇక్కడ మాస్ ఎంతో సూచిస్తాము. తర్వాత డెల్టా టీ, మనము క్యాపిటల్ టీ అంటే టెంపరేచర్ అని మాట్లాడుకున్నాము. ఉష్ణోగ్రతని క్యాపిటల్ టీతో సూచిస్తామని మాట్లాడుకున్నాము. మరి దీన్ని డెల్టా టీ అని చదువుతాము. డెల్టా టీ అంటే ఏంటంటే చేంజ్ ఇన్ టెంపరేచర్ అంటాము. ఉష్ణోగ్రతలో వచ్చిన మార్పు, చేంజ్ ఇన్ టెంపరేచర్ ఏదైతే ఉందో దాన్ని మనము ఆ ఉష్ణోగ్రతలో వచ్చిన మార్పు అంటాము. అంటే ఇప్పుడు ఈ ఎగ్జాంపులే తీసుకుంటే ఒక పదార్థంలో 1 డిగ్రీ సెల్సియస్ లేదా 1 డిగ్రీ కెల్విన్ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ చేసావు కదా, ఆ ఇంక్రీజ్ చేసేది ఏదైతే ఉందో అదే చేంజ్ ఇన్ టెంపరేచర్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పదార్థం తీసుకుందాము, జెడ్ అనే ఒక పదార్థం తీసుకుందాము. ఈ పదార్థానికి ముందు ఉన్న టెంపరేచర్ ఏంటంటే T1. యాక్చువల్గా అది 30 డిగ్రీస్ కెల్విన్ అనే టెంపరేచర్ ఫస్ట్ ఉంది. నువ్వేం చేసావంటే క్యూ రూపం అంటే ఉష్ణశక్తి నువ్వు ఎంత బదిలీ చేసావు, 30 జౌల్స్ శక్తిని నువ్వు బదిలీ చేసావు. ఇదేమో దాని ఇనిషియల్ టెంపరేచరు, నువ్వేమో కొంత ఉష్ణశక్తిని బదిలీ చేసావు, 30 జౌల్స్ శక్తిని నువ్వు బదిలీ చేసావు. అక్కడ ఉన్న దాని యొక్క మాస్ ఎంత అంటే 2 కిలోలు ఉంది అనుకుందాం. 2 కిలోలు ఉంది. ఈ విధంగా మనకు ఒక ప్రాబ్లం ఇచ్చారు. దెన్ ఫైండ్ ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ దిస్ మెటీరియల్ జెడ్ యొక్క స్పెసిఫిక్ హీట్, విశిష్టోష్ణం కనుక్కోమన్నారు. ఏం చేస్తాము, ఈ ఫార్ములా అనేది మనకి మైండ్లో గుర్తుంటే ఈ ప్రాబ్లం వచ్చేస్తుంది. స్పెసిఫిక్ హీట్ సి ఈజ్ ఈక్వల్ టు క్యూ సబ్స్టిట్యూట్ చేయి. 30 జౌల్స్ తీసుకున్నాము. తర్వాత ఎం మాస్ ఎంత ఉంది ఇక్కడ, 2 కిలోగ్రామ్స్ ఉంది. కానీ మనం తీసుకోవాల్సింది 1 కిలోగ్రామ్. 1 కిలోగ్రామ్ మాత్రమే తీసుకోవాలి ఇది స్పెసిఫిక్ హీట్కి. తర్వాత ఈ టెంపరేచర్, ఎంత టెంపరేచర్ చేంజ్ అయింది వాళ్ళు క్వశ్చన్లోనే ఇస్తారు మనకి. టెంపరేచర్ చేంజ్ ఇది సప్లై చేయటం వల్ల మనకి ముందు 30 ఉన్నది కాస్త ఇప్పుడు మనకి 60గా మారింది. 60 డిగ్రీల సెల్సియస్ 60 డిగ్రీల కెల్విన్ అయింది. కాబట్టి ఇప్పుడు దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే T2 మైనస్ T1, 60 మైనస్ 30 చేసినప్పుడు మనకు వచ్చేది ఎంత ఇక్కడ 1.
సో దాని యొక్క స్పెసిఫిక్ హీట్ ఒకటిగా మనం చెప్తాము. కానీ ఇక్కడ మనం 2 కిలోలు తీసుకున్నాము కాబట్టి ఇది 1/2గా వస్తుంది. మొత్తం దీనికి 0.5 దీని యొక్క స్పెసిఫిక్ హీట్గా చెప్పుకుంటాము. మరి దేనికైనా మనము యూనిట్స్ చెప్పాలి కదా, దాని యొక్క ప్రమాణాలు చెప్పాలి. మరి దీని యొక్క ప్రమాణాలు ఏమవుతాయి? ఈ ఫార్ములాని బట్టి మనం ప్రమాణాలు చెప్పొచ్చు. మొట్టమొదటిది పైన ఉంది మనకి ఉష్ణశక్తి. ఉష్ణశక్తిని మనం దేంట్లో మెజర్ చేస్తాము? దాన్ని మనము జౌల్స్లో మెజర్ చేస్తాము, జౌల్స్. తర్వాత కింద ఉన్నది మాస్. మాస్ అంటే ద్రవ్యరాశి. ద్రవ్యరాశిని మనము కేజీలలో మెజర్ చేస్తాము. టెంపరేచర్ని కెల్విన్స్లో మెజర్ చేస్తాము. అయిపోయింది యూనిట్స్. ఇక్కడ యూనిట్స్కి వస్తే మనకి 0.5 ఎంత యూనిట్స్? జౌల్ పర్ కేజీ ఇంటూ కెల్విన్ అంటాము. ఇదే విధంగా జౌల్స్, కేజీస్, కెల్విన్ మనం దేంట్లో అంటున్నాము? ఎస్ఐ యూనిట్స్ వచ్చేసరికి మనకి జౌల్స్ పర్ కేజీ పర్ కెల్విన్ అంటున్నాము. అదే సిజిఎస్లో కనుక మనం మెజర్ చేస్తే క్యాలరీస్ అంటాము, గ్రామ్స్, అదేవిధంగా ఇక్కడ డిగ్రీ సెల్సియస్ అనేది వస్తుంది. ఇవి దీని యొక్క యూనిట్స్. ఈ విధంగా మనం మెజర్ చేసుకుంటాము దీని యొక్క యూనిట్స్ని. ఇది స్పెసిఫిక్ హీట్కి సంబంధించిన కాన్సెప్ట్. అయితే ఆ పవనాలకి ఈ స్పెసిఫిక్ హీట్కి ఏంటి సంబంధం అంటే, ఎప్పుడైతే ఆ పదార్థానికి స్పెసిఫిక్ హీట్ అనేది ఎక్కువ ఉంటుందో దాన్ని హీట్ చేయటం కష్టము. దాంట్లో బంధాలు అనేవి చాలా గట్టిగా ఉంటాయి, హీట్ చేయటం కష్టము త్వరగా. కాబట్టి నీటి యొక్క స్పెసిఫిక్ హీట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అది తొందరగా హీట్ ఎక్కదు భూమితో పోలిస్తే. భూమి త్వరగా హీట్ ఎక్కిపోతుంది. కాబట్టి ఉదయం టైంలో, డే టైంకి వచ్చేసరికి ఏం జరుగుతుంది? స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ ఎక్కువ కాబట్టి అది స్లోగా హీట్ ఎక్కుతుంది. భూమి ఏదైతే ఉందో నీటి కన్నా వేగంగా హీట్ ఎక్కుతుంది, నీరు కన్నా కూడా వేగంగా హీట్ ఎక్కిపోతుంది. కాబట్టి భూమి మీద ఉన్న ఆ వాతావరణం అంతా కూడా వేడిగా ఉంటుంది. భూమి మీద ప్రవహించే గాలి కూడా వేడిగా ఉంటుంది. కాబట్టి దాని యొక్క ప్రెజర్ ఎక్కువైపోతుంది. ప్రెజర్ ఎక్కువైపోవటం వల్ల కైనెటిక్ ఎనర్జీ ఎక్కువైపోయి అది కదలటం మొదలవుతుంది. కాబట్టి భూపవనం అనేది ఉదయపూట మనకి భూమి నుంచి సముద్రం వైపుగా వీస్తూ ఉంటాయి. ఇవి వేడి గాలులు. మరి చల్లటి గాలులు సముద్రం నుంచి భూమి మీదుగా వీస్తూ ఉంటాయి. ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి మనం ఉదయపూట కనుక సముద్రాల దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి సముద్రం మీద నుంచి వచ్చే గాలి చల్లగా ఉంటుంది. అదే కనుక నువ్వు రాత్రిపూట కనుక సముద్రం మీదకి వెళ్తే ఉదయం నుంచి రాత్రి వరకు అది విపరీతంగా హీట్ ఎక్కిపోయి ఉంటుంది సముద్రపు నీళ్లు. చంద్రుడు రాగానే వెంటనే చల్లబడదు. ఎందుకు? దాని విశిష్టోష్ణం అనేది ఎక్కువ కాబట్టి చల్లబడటానికి టైం తీసుకుంటుంది. కానీ భూమి అనేది రాత్రిపూట త్వరగా చల్లబడిపోతుంది. మళ్ళీ రాత్రి విషయానికి వచ్చేసరికి భూమి త్వరగా చల్లబడిపోతుంది. మళ్ళీ నీటి కన్నా కూడా చల్లదనము త్వరగా అయిపోతుంది. ఇక్కడ వేడిదనము భూమి త్వరగా అయిపోతుంది పైన ఉదయపూట. కాబట్టి రాత్రిపూట భూమి అనేది త్వరగా చల్లబడిపోయింది. సముద్రము మీద ఉన్న నీరు వేడిగా ఉండటం వల్ల సముద్రము మీద ఉన్న గాలి కూడా వేడిగా ఉంటుంది. ఆ గాలి హై ప్రెజర్ ఉంటుంది. ఇప్పుడు దానికి ఆ ప్రెజర్ వదిలించుకోవటానికి సముద్రం మీద నుంచి భూమి మీదకి వస్తుంది. ఈ భూమి మీద ఉన్న గాలి సముద్రం మీదకి వెళ్ళిపోతుంది. కాబట్టి రాత్రిపూట సముద్రం దగ్గర నిలబడ్డప్పుడు సముద్రాల మీద నుంచి వచ్చే గాలి వేడిగా ఉంటుంది. దానికి కారణం ఏంటంటే ఈ విధంగా జరగటము హీట్ కన్వెక్షన్ ప్రాసెస్ జరుగుతుంది. ఉష్ణ సంవహనం ఇందాక మనం చెప్పుకున్నట్టు గాలి మొత్తం కదులుతూ ఉంటుంది. కదలటం ద్వారా హీట్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. దీనికి బేసిక్ రీజన్ ఏందయ్యా అంటే స్పెసిఫిక్ హీట్, విశిష్టోష్ణానికి సంబంధించిన ఫార్ములా చూసాము. అదేవిధంగా దానికి యూనిట్స్, ఎస్ఐ యూనిట్స్, సిజిఎస్ యూనిట్స్ చూసాము. దీంతో పాటు ఏదైనా ఒక దానికి క్వశ్చన్ అడిగితే ఈ విధంగా మనం చెప్పుకుంటాము. దానికి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి దాని ఆన్సర్ తీసుకుంటాము. ఇది మనకు టోటల్ కాన్సెప్ట్ హీట్ ఎనర్జీ అనే టాపిక్లో 7th. దీని మీద ఉన్న టెస్ట్ సిరీస్లు అన్నీ కూడా ఒకసారి చూడండి. దాంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు కామెంట్ చేయండి. దానికి సంబంధించిన డౌట్స్ కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. తర్వాత దీంట్లో మనం ఏమైతే ఫార్ములాస్ చెప్పామో, యూనిట్స్ చెప్పామో చాలా ఇంపార్టెంట్. ఆ కన్వర్షన్స్ సెల్సియస్ నుంచి కెల్విన్కి, ఫారెన్ హీట్కి ఆ కన్వర్షన్స్ చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత ఈ స్పెసిఫిక్ హీట్ అనే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు కండక్షను, కన్వెక్షను, రేడియేషన్ అని చెప్పుకున్నాము. ఆ వాహకత, సంవహనము, అదేవిధంగా వికిరణము, అవి కూడా చాలా ఇంపార్టెంట్. ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా తరోగా
రివిజన్ చేసుకొని వాటికి సంబంధించిన క్లియర్ డేటా నోట్స్ అనేది మెయింటైన్ చేసుకుంటే మనకి దీని మీద ఎలాంటి క్వశ్చన్స్ అడిగినా ఆన్సర్ చేయడం ఈజీ అయిపోతుంది. మళ్ళీ చెప్తున్నాము, ఇది వెరీ ఇంపార్టెంట్ టాపిక్. మనకి ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం ఇది ఏ విధంగా ఇంపార్టెంటో ఫిజిక్స్లో ఉష్ణం అనేది అంతకన్నా ఇంపార్టెంట్గా మనం చెప్పుకుంటాము. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ కన్వర్షన్స్ అనేవి అడుగుతూనే ఉంటారు. కాబట్టి వీటికి సంబంధించిన ప్రిపరేషన్ అనేది మెయింటైన్ చేసుకోండి. థ్యాంక్ యూ.